ఓం నమ శివాయ. కాశీ ప్రయాణం అంటే ప్రతి హిందువు ఒక్కసారైనా కాశీ దర్శించుకోవాలి అనుకుంటారు కదా! సో, మా అమ్మ కూడా కుంభమేళా అయినప్పటి నుంచి ప్రయాగరాజ్‌కి వెళ్ళాలి, కాశీ దర్శించుకోవాలని ఉంది అని చెప్పింది. ఎవరినైనా అడిగి వేరే వాళ్ళతోటి ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళతో పంపించడం ఇష్టం లేక, నేనే ఒక 10 రోజులు ఆఫీస్‌కి లీవ్ పెట్టి, సరే నేను కూడా చూడలే కదా! వెళ్ళొద్దాము. ఎలాగో పిల్లలకి ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి అని చెప్పేసి నేను, మమ్మీ బయలుదేరదాం అనుకున్నాం. యాక్చువల్‌గా ముందు మాకు బాగా చెప్పిందేంటంటే, ఎండాకాలము ఓవైపు బాగా ఎండలు కొడుతున్నాయి. ఈ సమయంలో ఎక్కడికెళ్తారు? ఇంకా కాశీ అటంతా తిరగాలంటే బాగా ఎండలుంటాయన్నారు. ఇంకోటేంటంటే, ఉత్తరప్రదేశ్ లాంటి ఏరియాలో ఇద్దరే వెళ్ళి ఎలా ఉంటారు? వద్దు, ఎవరైనా ఉన్నప్పుడు ఎళ్దురులెండి, తర్వాత వెళ్దురులెండి అన్నారు. కానీ ఆ శివయ్య దయ మాకు టకటక అన్ని టికెట్స్ అన్నీ బుక్ అయిపోయాయి. ఇంకా అనుకోకుండానే జరిగిందనుకోండి ప్రయాణం. సో, కాశీ ప్రయాణం అలా ఆయన దయ లేకుండా ఏం జరుగుతుంది? ఆయన్ని శివుడు ఆజ్ఞాపించాడు. మేము కాశీకి బయలుదేరామనుకోవచ్చు. సో, మొత్తంగా మాకు 10 రోజుల కాశీ జర్నీ ఎలా జరిగింది? ఏంటి? అనేది కంప్లీట్‌గా ఈ వీడియోలో చెప్తాను. నేను, మా మమ్మీ కాశీ వెళ్తున్నాం. ఫస్ట్ టైమ్ వెళ్తున్నాం ఇద్దరం కలిసి. అసలు ఇప్పటివరకు ఏం తెలవదు కాశీలో ఎట్లుంటదో, ఏం కథనో. మొత్తానికైతే ఇప్పుడు ఈ రోజైతే బయలుదేరి వెళ్తున్నాము. 31 ఈ ఉగాది తెల్లారి వెళ్తున్నాం. మొత్తం అయితే 8 డేస్ టూరు. 8 డేస్ టూర్‌లో ఏమైతదో ఎట్లనో చూద్దాము. మమ్మీ ఏమనిపిస్తుంది కాశీ పోతుంటే? ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. ఎట్లా పోతామో తెలుసా? ఐడియా ఉందా తెలియదు. మనకు? తెలియదు. మేమిద్దరమే పోతున్నాం. ఎవ్వరు వస్తలేరు మాతో పాటు. ఎట్లా పోతామేమో చూడాలి. మొత్తానికైతే ఇంగో గణేష, మమ్మల్ని అయితే హ్యాపీగా తీసుకెళ్ళు. మంచిగా తీసుకెళ్ళి మంచిగా తీసుకురా. విఘ్నాలన్నీ తొలగించు. హరహర మహాదేవ శంభో శంకర. మేము ఫస్ట్ ఇక్కడ బయలుదేరదాం అనుకున్నప్పుడు ముందు ట్రైనే బుక్ చేసుకున్నాము. ఎందుకంటే ట్రైన్ జర్నీ దాదాపు మాకు 1½ డే పట్టింది. మార్నింగ్ ఉదయం లేవగానే ఫస్ట్ వెళ్ళడానికంటే ముందే లగేజ్‌కి సంబంధించి ఏమేమి తీసుకోవాలి, ఏంటి అనేది ఒక లిస్ట్ రాసేసుకున్నాము. లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసుకున్నాము. ఆ తర్వాత ట్రైన్ ఎలాగో 1½ డే కూడా చిన్న చిన్న స్నాక్సే పెట్టుకున్నాము. ఎక్కువగా ఫుడ్ ఐటెమ్స్ అట్లాంటివి ఏం పెట్టుకోలేదు. ట్రైన్‌లో తినడానికి పెట్టుకున్నాము. ఆ తర్వాత 10 డేస్ ఉంటున్నాం కాబట్టి కొన్ని స్నాక్ ఐటెమ్స్ పెట్టుకున్నాము. అలా మొత్తానికైతే ప్రిపేర్ అయిపోయాము. లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాము. వెళ్తున్నప్పుడు ఒక చిన్న భయమైతే వేసింది. కాకపోతే ఇంకా శివుడి మీద భారం వేసేసి గ గణేశుడిని మొక్కుకొని ఇంకా మాకు విఘ్నాలు తొలగించు అని చెప్పేసి అలా మొక్కుకొని ఆ గుడికెళ్ళేసాము. ఆ రోజు పూజ కూడా చేసేసుకొని అమ్మ, నేను ఇద్దరం కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి, ఇంటి దగ్గర నుంచి క్యాబ్ బుక్ చేసేసుకున్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కెళ్ళాము. అక్కడ మాకు ఇక్కడి నుంచి మేము వెళ్ళింది సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్ళాము. దగ్గర దగ్గర మాకు 1½ డే పట్టింది. నిజానికి స్టార్టింగ్ అంతా కూడా స్పీడ్‌గానే జరిగినా కాశీలోపు అంటే వారణాసి జంక్షన్ దగ్గర దాదాపు 1½ అవర్ టైము అక్కడే ఆపారు. లేదంటే ఇంకా ముందు వెళ్ళేవాళ్ళమేమో. టైమింగ్స్ అవి ఇవి చూసుకుంటారు కదా! సో, దానికి ఆపారు. ట్రైన్‌లో జర్నీ కూడా మాకు ఏమంత ఇబ్బంది అనిపించలేదు. ప్రశాంతంగానే ట్రైన్ జర్నీ జరిగింది. అమ్మ ఉంది కాబట్టి నేను కింది బెర్తే బుక్ చేశాను. లోయర్ బెర్తే బుక్ చేశాను. సో, పడుకోవడానికి కూడా ఎక్కడ ఏమి ఇబ్బంది కలిగించలేదు. బుక్ చేసేసుకున్నాము. టికెట్స్ ఇద్దరికి కూడా లోయర్ బెర్తే వచ్చేసాయి. కాబట్టి ప్రశాంతంగానే పడుకున్నాము. జర్నీ ఎక్కడ కూడా మాకు ఇబ్బంది అనిపించలేదు. అట్లా వెళ్తున్నప్పుడు మేము ముందు ప్రయాగరాజ్ మీద నుంచి వెళ్తున్నప్పుడు ప్రయాగరాజ్‌కి సంబంధించి కిటికీలోంచి చూస్తే, ఎందుకంటే అప్పుడు కుంభమేళా జరిగింది కదా! అసలు ఆ కిటికీలోంచి చూసినప్పుడు ఇంకా కుంభమేళా జరిగినవి, ట్రైన్ కిటికీలోంచి చూసినప్పుడు కుంభమేళా జరిగినవన్నీ కూడా ఇంకేమీ తీయలేదు. అవన్నీ అలాగే ఉన్నాయి. అసలు ఇంత పెద్దగా ఏర్పాట్లు చేశారా అనిపించింది. ఎందుకంటే ఇంకా అవన్నీ కొంచెం స్ట్రాంగ్‌గా ఫిక్స్డ్ చేసినటువంటివి ఏవైతే వెల్డింగ్ అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా అలాగే ఉన్నాయి. పైప్ లైన్స్ అన్నీ వేసినట్టున్నారు చాలా దూరం. మీకు ఈ వీడియో చూస్తే అర్థమైపోతది. మొత్తం పైప్ లైన్స్ వేసి ఉన్నారు. అక్కడి దాకా వాటర్ తీసుకొచ్చినట్టున్నారు. అవన్నీ కూడా అలా చూసుకుంటూ వారణాసి జంక్షన్‌లో దిగాము. వారణాసి జంక్షన్‌లో దిగిన తర్వాత కొంత ఆటో ఎవరిని మాట్లాడుకోవాలి, ఏంటి అనేది కొంచెం టెన్షన్ అనిపించినా, మేము ముందే ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకొని పెట్టుకున్నాము. సోనాపూర్ ఏరియాలో రూమ్ బుక్ చేసుకొని పెట్టుకున్నాము. కాబట్టి ఆటో వాడికి చెప్పేసి, అంటే రూమ్ అడ్రస్ చెప్పగానే సోనార్‌పుర తీసుకెళ్లారు. అక్కడ డైరెక్ట్ రూమ్‌కి వెళ్ళాము. అక్కడేమి ఇబ్బంది అనిపించలేదు. ఆటో వాళ్ళు చెప్తే డైరెక్ట్ రూమ్‌కి
ఏదైతే మనం హోటల్ చెప్పామో ఆ హోటల్ తీసుకెళ్లారు. సోనార్పురాలో రూమ్‌లో దిగాము. రూమ్ అయితే చక్కగా ఉంది. నేను మమ్మీ కాశీకి వచ్చేసినాం. 7 రోజుల జర్నీ. మొత్తానికైతే అసలు ఎట్లుంటదో ఏంటో తెలియదు. ఇద్దరమైతే ఉన్నాం, చూసుకోవాలి. మమ్మీ ఉమ్, నువ్వు చెప్పు, ఎట్లా ఉమ్, అనిపిస్తుంది నీకు? బాగుంది, హ్యాపీగా ఉన్నది. ట్రైన్‌లో అందరితో ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంది తెలుసా? ఒక దగ్గర దగ్గర మహబూబ్ నగర్ వాళ్ళు వస్తే వాళ్ళతో ఏం ముచ్చట పెట్టినవే? ఏం పెట్టినా మంచిగా అదొకటి ఇదొకటి మాట్లాడుకుంటున్నాం. ఏం మాట్లాడినావు? మన సైడే కదా అని. ఇగో నేను ఇప్పుడు రూము తిన్నరా ఉన్నారా? నార్త్ వాళ్ళ సైడ్ తీసుకొచ్చిన. రూము రూమ్ చూసుకుంటూ అంటుంది కదా, యాక్చువల్లీ రూమ్ ఇట్లుంది. మంచిగా కంప్లీట్‌గా ఉంది. బానే ఉంది. ఇక్కడ మేము తీసుకున్న రూమ్ అయితే. ఇది ఉంది. విత్ ఏసీ అంతా బానే ఉంది. కానీ మా మమ్మీ డౌట్ ఏంది తెలుసా? ఏం డౌట్ మమ్మీ చెప్పు? ఏం లేదు. ఇంకో నార్తోళ్ళు ఉన్నారు. నార్తోళ్ళు ఉన్న దగ్గర వాళ్ళు హిందీ మాట్లాడుతుర్రొద్దు. తెలుగోళ్ళు ఎక్కడ ఉంటారో తెలుగోళ్ళ దగ్గర తీసుకపో అంటుంది. అవును, జర ముచ్చట పెట్టుకుంటూ ఉండొచ్చు అని అట్లా. ఇక్కడ దగ్గర ఉంది మమ్మీ, గుడి పక్కనే ఉంది. అందుకని రేట్ ఎక్కువైనా పర్లేదు ఇక్కడ తీసుకున్నా అంటే, కాదు తెలుగోళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ తీసుకొని పోదా అంటుంది. ఏమో ఇక్కడ వాళ్ళకేమో ఇల్లున్న వాళ్ళకి తెలుగు వాళ్ళకి వస్తలేదు. సరే, ఇప్పుడు ఫస్ట్ కాలభైరవ దర్శనం కదా. ఫస్ట్ కాలభైరవ దర్శనానికి వెళ్ళాలి కాబట్టి కాలభైరవ దర్శనానికి రెడీ అవుతున్నాం. రెడీ అయ్యి వెళ్ళాలి ఇక. ఆటో మాట్లాడుకున్నాం. ఆటో మాట్లాడుకుని డైరెక్ట్ కాలభైరవ టెంపుల్కి వెళ్ళాం. అసలు కాలభైరవ టెంపుల్ లోపల మాత్రం అద్భుతంగా అనిపించింది. గూస్ బంప్సే ఇంకా. అసలు అంటే ఒక వేవ్ అనేది మాకు అనిపించింది లోపలికి. కాకపోతే లోపలంతా బాగా కమర్షియల్గా అనిపించారు. అంటే భైరవ దండన దగ్గర కానీ, కాశీ తాడు కట్టడానికి దగ్గర కానీ, కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు మినిమం 500 ఇవ్వమంటున్నారు. లేదంటే 100, కొంతమంది 50 రూపీస్ ఇచ్చినా కూడా తీసుకుంటున్నారు. అంటే మొహాలు చూసి బొట్టు పెడతారంటారు చూసారా, అలా జరిగింది మాకు ఫస్ట్ డే అక్కడ అని. కానీ టెంపుల్లో మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. చాలాసేపు ఉన్నాం. రష్ అయితే ఏమంత పెద్దగా లేదు. మేము వెళ్ళినప్పుడు సాయంత్రం వెళ్ళేసరికి రష్ కూడా ఏం లేదు. చక్కగా స్వామివారి సన్నిధికి వెళ్ళాం. మేము మంత్రాలయంలో లోపలికి కూడా వెళ్ళాం. మనకు కొంత అమౌంట్ తీసుకుంటున్నారు వాళ్ళు. 500 తీసుకుంటే లోపలికి పంపిస్తున్నారు. సో లోపల మనకు ప్రత్యేకంగా పూజ చేశారు. దర్శనం చేసుకున్నాము. చాలాసేపు ఉన్నాము అక్కడ. మేము ఫస్ట్ టైం కదా కాశీకి వెళ్ళింది. భైరవ దండనకు సంబంధించి తీసుకున్నాము. అక్కడ కాశీ తాడు కట్టించుకున్నాము. కాకపోతే కొంచెం స్పెషల్గా అనిపించింది. కాకపోతే మనసుకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. సో అదంతా తిరిగి చూసుకొని చాలాసేపు ఉన్న తర్వాత, అప్పటికే మాకు దాదాపు సాయంత్రం వెళ్ళాం కాబట్టి కొంచెము ఈవినింగ్ అవుతుంది. ఎందుకంటే మన 6 అయితే మనకు గంగా హారతి స్టార్ట్ అవుతుందని చెప్పేసి కాలభైరవ టెంపుల్ నుంచి డైరెక్ట్ మేము గంగా హారతి దగ్గరికి వెళ్ళాము. కాలభైరవ దర్శనం అయిపోయింది. ఇప్పుడు గంగా హారతి చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఆటోలో గంగా హారతి దగ్గరికి అయితే 100 రూపీస్ తీసుకుంటూ గంగా హారతి దగ్గర వదిలేస్తారంట. ఆ బోట్లో వెళ్ళి రావాలి. చల్లగా ఉంది వాతావరణం. కాలభైరవుడి దగ్గర అయితే సూపర్గా ఉంది. అసలు ధన్యమైంది అనిపించింది. సూపర్ పాజిటివ్ వేవ్ వచ్చింది. అసలు లోపలికి వెళ్ళి కాలభైరవుడు కాళ్ళ దగ్గర ఫ్లవర్స్ వేసి దర్శనం వేవ్ వచ్చింది. ఫస్ట్ డే దశాశ్వమ ఘాట్ దగ్గర మమ్మల్ని దింపాడు. దశాశ్వమ ఘాట్ దగ్గర మేము పెద్దది దగ్గర ఒక 150 మెంబర్స్ వరకు కూర్చుంటొచ్చు. పెద్దది క్రూ. దాంట్లో ఎక్కాము. పర్ హెడ్ 500 తీసుకున్నాం. మమ్మీ నేను గంగా హారతి చూడడానికి ప్రస్తుతం వెళ్తున్నాం. ఇక్కడ జై శ్రీరామ్ బోట్ ఒకటి ఉంది. బోట్ నుంచి వెళ్తున్నాం. మమ్మీ గంగా హారతి మొత్తం అన్ని ఘాట్లలో తిప్పి 2 ఘాట్లలో హారతి చూపించి తీసుకొస్తారంట. 500 తీసుకున్నారు. సో ఎక్కాము. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు 2 చోట్ల హారతి జరుగుతుంది అని చెప్పారంటే, దశాశ్వమ ఘాట్లో చూపించారు, హస్సీ ఘాట్లో 2 హారతులు చూపించి మిగతా ఘాట్లన్నీ చూపించుకొని వస్తామన్నారు. కానీ మిగతా ఘాట్ల దగ్గర అయితే ఏమీ ఆగలేదు. దశాశ్వమ ఘాట్ దగ్గర, హస్సీ ఘాట్ దగ్గర ఆగారు. మిగతా ఘాట్లంతా మనం చూసుకొని వెళ్ళడమే. బట్ ఆ నైట్, ఆ చల్లగాలి, గంగమ్మ ఒడిలో అసలు ఆ శివాలయాలు చూస్తుంటే, ఆ లైటింగ్, హారతి ఫస్ట్ టైం మేము చూసాం కదా, అసలు ఆ హ్యాపీనెస్సే వేరే ఉంది. అది మనం మాటలో చెప్పలేము. చాలా హ్యాపీగా నేను మమ్మీ అయితే ఇక అసలు ఫుల్ హ్యాపీ. అదంతా చూసుకున్నాము.
అక్కడ వాళ్ళని అడిగిదాన్ని. అంటే ఏదేది ఏ ఘాట్ అని అడిగాము. కానీ ఘాట్లు ఏమి డివైడ్ అయ్యి ఉన్నట్టు మనకు కనిపించలే. ఇప్పుడు దశాశ్వమ ఘాట్ కానీ, మణికర్ణిక ఘాట్ ఒక్కొక్కటి ఆనుకునే ఉంటాయి. మనకు చాలా సేపయితే దశాశ్వమ ఘాట్‌లో ఉంచారు అక్కడ. అక్కడి నుంచి అస్సి ఘాట్‌కి దీని తర్వాత జరుగుతుంది అక్కడ హారతి, గంగా హారతి. అంటే టైం కొంచెం డిఫరెన్స్ ఉన్నట్టుంది. ఎందుకంటే ఇక్కడ మాకు చూపించిన తర్వాత దాదాపు ఇక్కడ గంగా హారతి ఎండ్ అవుతుందన్న టైంలో అస్సి ఘాట్ తీసుకెళ్లారు. అక్కడ కూడా చాలా సేపు ఉంచారు. అటు నుంచి మళ్ళీ ముందుకు తీసుకొచ్చి అంటే దాదాపు చుట్టూ మాకు ఒక 20 మినిట్స్, 25 మినిట్స్ పట్టిందనుకుంటాను. ఎందుకంటే మేము హ్యాపీనెస్‌లోనే ఉన్నాం. నిజంగా ఎంత టైం పట్టిందో కూడా చూసుకోలేదు. దాదాపు 25 మినిట్స్, 30 మినిట్స్ వరకు మేము ఉన్నట్టున్నాము. నాకు తెలిసి అంత టైం స్పెండ్ చేశాము. చక్కగా తిరిగాము. అసలు అది మాటలకి చెప్పలేమండి. అసలు ఆ బోట్‌లో గంగా గంగా హారతి వీక్షించడం కానీ, ఆలయం చూడడం కానీ, ఆ లైటింగ్స్ కానీ, ఆ శివాలయ దర్శనం చేసుకోవడం కానీ, అదంతా కూడా ఒక మెమరబుల్ ఇన్సిడెంట్. నేను, మమ్మీ అయితే ఫుల్ హ్యాపీ. అక్కడి నుంచి డైరెక్ట్ మళ్ళీ ఆటో మాట్లాడుకున్నాము. రూమ్‌కొచ్చేసి ఇంకా ఆ రోజు పడుకున్నాం. ఎందుకంటే అప్పటికే ఫుల్ టైర్డ్ అయి ఉన్నాము. మేము వచ్చేసరికి కూడా దాదాపు మాకు 10 అలా అయింది. అంతా అయిపోయి రూమ్‌కొచ్చేసరికి. సో, ఫస్ట్ డే అంతా మాకు కాలభైరవ దర్శనం జరిగింది. అటునుంచి మాకు గంగా హారతి చూసాం. ఆ 2 చూసి వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే లేసేసాం. అసలు నిద్ర కూడా పట్టలేదు. ఎందుకంటే వెళ్ళాలి కదా! పొద్దున్నే టెంపుల్‌కి వెళ్దామని 9 కల్లా మనకు వారాహిమాత గుడి క్లోజ్ చేస్తారని చెప్పారు. ఎందుకంటే మీరు ముందే వెళ్ళిపోండి. అక్కడికి లేట్ అయితే ఆ టెంపుల్ క్లోజ్ చేస్తారన్నారు. కాబట్టి మార్నింగే లేసి అసలు టిఫిన్ కూడా చేయలేదు మేము. డైరెక్ట్ ఇంకా వారాహి టెంపుల్‌కి బయలుదేరాము. అక్కడి నుంచి మేము ఉన్న ప్లేస్ నుంచి అంటే సునార్పురం నుంచి నంది సర్కిల్‌కొచ్చి నంది సర్కిల్ నుంచి వాకబుల్ వెళ్ళాము మేము. వారాహిమాత టెంపుల్‌కి వచ్చాము. అసలు టెంపుల్ లోపల అంటే అమ్మవారేమో కింద ఉంటది. మనకేమో ఎక్కడైనా సరే దేవుడంటే మనం పైకి చూస్తాం కదా! వారాహిమాత ఆలయం లోపల కింద ఉంటది. ఒక 2 కన్నాలుంటాయి. 2 రంధ్రాలుంటాయి. అసలు ఫస్ట్ టైమ్ చూస్తే నాకు అసలు ఏం కనిపించలేదు. ఏమి అర్థం కాలేదు. చూడమన్నారు. నాకు కాళ్ళు తప్ప ఏం కనిపించలేదు. లేదు మొహం కనిపిస్తుంది చూడండి అన్నారు. సో, అసలు ఏం కనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా బయటకొచ్చేసాం. బయటకొచ్చేసరికి వచ్చేసరికి క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది. సరే ఏం కనిపించలేదు. ఇంత దూరం వచ్చాం కదా! అని మళ్ళీ లైన్‌లో వెళ్ళాం. మళ్ళీ లైన్‌లో వెళ్ళి ఈసారి పూజారిని అడిగాము. అసలు ఎలా చూడాలి వారాహిమాతను అన్నప్పుడు అతను వంచాడు. మొత్తము మన లెఫ్ట్ సైడ్ పూర్తిగా వంగి ఆ కన్నంలోంచి చూడాలి. అబ్బా! ఈసారి మాత్రం అసలు అమ్మవారి సైడ్ మొత్తం మనకు కనిపిస్తది. ఈ మొహము అదేవిధంగా పెదాలు అంటే వరాహ మూతి ఉంటది కదా! సో, అది ఒక కన్ను కనిపిస్తది. అండ్ కింద ఇంకో కన్ను నుంచి చూస్తే కాళ్ళు కనిపిస్తాయి. అసలు అద్భుతమైనటువంటి దర్శనం అయింది. అంటే ఎంత నీరసంగా బయటకొచ్చామో సెకండ్ టైం వెళ్ళినప్పుడు అంత అద్భుతంగా దర్శనం అయింది. చక్కగా అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అక్కడే వారాహిమాత చీరలు ఇస్తున్నారు. ఇక మా అమ్మకి అమ్మవారి చీరలంటే మామూలుగా ఉండదు కదా! ముందు చక్కగా అక్కడ ఒక 2 చీరలు కొన్న తర్వాత బయటికి వస్తుండగానే అక్కడ పెద్దగా అంటే పెద్దగా శివాలయం అంటే ఎక్కడ చూసినా మన కాశీలో అసలు అడుగడుగు వేస్తే శివలింగమే ఉంది. గంగా నది పక్కనే ఉంది. సో, మేమేం చేసామంటే గంగా నదిలోకి వెళ్ళి చక్కగా అటు ఇటు అనేసి మంచి గంగా నీళ్ళు తీసుకొని వచ్చి శివయ్యకు అభిషేకం చేసుకున్నాం. అసలు అదైతే సూపర్‌గా అనిపించింది. వారాహిమాత దగ్గర నుంచి డైరెక్ట్ శివుడి దగ్గరికి వచ్చేసి అక్కడ చక్కగా అభిషేకం చేసేసుకున్నాం. ఇక మమ్మీ అయితే మనస్ఫూర్తిగా అభిషేకం చేసుకుంది. చాలా మెట్లు కూడా తక్కువగానే ఉన్నాయి. టకటక గంగా నది దగ్గరికి వెళ్ళడం, నీళ్ళు తీసుకొచ్చుకోవడం, అభిషేకం చేయడం. ఎందుకంటే అక్కడ చాలా లింగాలు ఉన్నాయి. వాటన్నిటికి కూడా చక్కగా మనస్ఫూర్తిగా ఫస్ట్ డే కదా! ఆ క్యూరియాసిటీ చాలా ఎక్కువగా ఉంది. నేను అంత దూరం వెళ్ళాం కదా! మళ్ళీ వెళ్తామా అన్నట్టుగా చక్కగా అభిషేకం అంతా చేసేసుకున్నాము. ఆ తర్వాత మేము వీఐపీ బ్రేక్ దర్శనం తీసుకున్నాము 10-11. సో, అక్కడ మాకు గేట్ నెంబర్ 4కి పంపించారు. 4కి రమ్మన్నారు వాళ్ళు. సో, గేట్ నెంబర్ 4 నుంచి డైరెక్ట్ లోపలికి తీసుకెళ్లారు. ఎక్కడ కూడా మేము వెయిట్ చేయాల్సి రాలేదు. గేట్ నెంబర్ 4 నుంచి లోపలికి వెళ్ళాము. డైరెక్ట్ ఒక 10 నిమిషాలు కూడా పట్టలేదు. స్వామివారి దర్శనం జరిగింది. అసలు దర్శనం అయితే
అద్భుతంగా ఉంది. అసలా చాలా సేపు అంటే మేము మా అదృష్టం అనుకోవాలో, ఆ టైం అనుకోవాలో తెలీదు గానీ చాలా తక్కువ క్రౌడ్ ఉంది. కాబట్టి మేము దర్శనం చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ దర్శనం చేసుకునేలాగానే ఉంది. అక్కడ లైన్ అసలు పెద్దగా లేదు. ఎవరు కూడా ఈ లైన్‌లో వెళ్ళొద్దు అది ఏం అనట్లేదు కాబట్టి మేము చక్కగా మాతో పాటు ఆ ప్రసాదాలు తీసుకెళ్ళాము. అభిషేక జలం తీసుకెళ్ళాము. అక్కడ పంచామృతాలతో అభిషేక జలం ఇచ్చారు. అవన్నీ కూడా తీసుకెళ్ళి చక్కగా బయట నుంచి అభిషేకం పోసాం. అంటే శివలింగం ఎలా ఉందంటే బాగా దీక్షగా చూస్తే మాకర్థమైంది రౌండ్‌గా లేదు. ఒక సైడ్ కొంచెం నున్నగా ఉంది. 3 సైడ్‌లు మాత్రం ఇట్లా రౌండ్‌గా కనిపించింది. సో, ఎందుకంటే మేము 3 సైడ్‌లు తిరిగి చూసాము. ఎలా ఉంది ఏంటనేది. ఎందుకంటే క్రౌడు పెద్దగా లేదు. మమ్మల్ని ఎవరు కూడా అబ్జెక్ట్ చేయలేదు. మేము కూడా ఫస్ట్ డే చక్కగా చాలా జోష్‌లో ఉన్నాము. ఎలా ఉంది ఏందో చూడాలనుకున్నాము. కాబట్టి చాలా సేపు ఉన్నాము, చూసాము, అభిషేకం చేసుకున్నాము. అండ్ ముందే గర్భగుడి ముందే ఇంకొక గుడి ఉంటుంది. మళ్ళీ 3 ఎదురుగా ఉంటాయి. అక్కడ కూడా శివలింగాలున్నాయి. అక్కడ కూడా చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. సో, అక్కడ కూడా కాసేపు అభిషేకం మేము కాశీ దర్శనం అంటే ఎట్లా అవుతుందో ఏందో ఎంత టెన్షన్ పడుకుంటూ వచ్చినాము. కానీ వెదర్ అయితే 3 డేస్‌గా ఫుల్ కూల్‌గా ఉంది. అసలు చక్కగా చలికాలంలో వచ్చినట్టుగా ఉంది. ఏసీలో ఉన్నట్టుగానే ఉంది. అంతా ఇంకా ఇక్కడైతే మండపంలో అయితే ఇంకా అద్భుతంగా ఉంది అసలు. ఎంత హాయిగా ఉందో. దర్శనం కూడా సూపర్‌గా జరిగింది అసలు. ప్రోటోకాల్ దర్శనమే పెట్టుకున్నాం కానీ చక్కగా జరిగింది దర్శనం కూడా. ఇక్కడ లోపల చక్కగా స్పర్శ దర్శనం చేసుకున్నాం. హ్యాపీగా అనిపించింది కాశీ విశ్వేశ్వరుడి దర్శనం ఏంటంటే. మేము అక్కడే టెంపుల్‌లో దగ్గర దగ్గర 1½ అవర్ ఉన్నాము. చక్కగా తిరిగాము. మనస్ఫూర్తిగా కూర్చున్నాము. శివయ్యని దర్శించుకున్నాము. అటునుంచి బయటకొచ్చి అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్‌కెళ్ళాం. అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్ చిన్నగా గల్లీలో కనిపిస్తది మనకి. కానీ లోపల చాలా పెద్దగా ఉంది. అసలు ఆ అమ్మవారి దగ్గరికెళ్ళాము. ప్రసాదంగా బియ్యం తీసుకున్నాము. అక్కడ కూడా మా అమ్మ ఒక చీర తీసుకుంది. పూజ చేయించాము. వాళ్ళ ప్రత్యేకంగా హారతికి డబ్బులిస్తే వాళ్ళ హారతి పూజ కూడా చేస్తున్నారు. పూజ చేసుకున్నాము. లోపటంతా ఆలయం తిరిగాము. అప్పటికే ఆకలేస్తుంది ఫుల్లుగా. సో, అన్నపూర్ణ అమ్మవారి సన్నిధిలో మార్నింగ్ నుంచి దాదాపు 11కి స్టార్ట్ అవుతుందనుకుంటా. ఈవినింగ్ వరకు మనకు అక్కడ అన్నదానం జరుగుతుంది. సో, ఫస్ట్ డే వచ్చాం కదా అని చెప్పేసి అన్నదానంకెళ్ళాము. అన్నదానము చాలా నీట్‌గా ఉంది. మన ఫుడ్డే ఇచ్చారు. అన్నము, పప్పు, చారు అదే ఇచ్చారు. మన సౌత్ ఇండియన్ ఫుడ్డే ఉంది. ఆ రోటీస్ ఏమి ఎక్కువేయలేదు. ఒక రోటీ వేసినట్టున్నారు అంతే. మిగతా అంతా మన ఫుడ్డే. మేము ఆకలితో ఉన్నాం కదా! ఫుల్లుగా లాగించేసాము. కడుపు నిండా తిన్నాము అన్నపూర్ణ అమ్మవారి అన్నదానంలో మాత్రం. ఎందుకంటే అప్పటికి తిరిగున్నాము. ఫుల్ ఆకలేసింది. ఇంకా అమ్మవారి దగ్గర చక్కగా అమ్మవారు ఆకలి కూడా తీర్చేసింది కాబట్టి ఇంకా నిమ్మలంగా బయటికొచ్చాం. బయటికి రాగానే మనకి అక్కడి నుంచి మేము దుండి గణపతి దగ్గరికెళ్ళాము. అసలు ఎందుకంటే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తుంటే దుండి గణపతి గురించి విని ఆయన ఎప్పుడు చూడాలి అనేటువంటి ఒక క్యూరియాసిటీతో వెళ్ళాము. దుండి గణపతిని చూసాము. అక్కడ కూడా అంటే గేట్ నెంబర్ 2 నుంచి వెళ్తుంటే రూట్‌లో ఉందది. అక్కడ వాళ్ళు క్యూ లైన్ వేరే ఉంది సెపరేట్ టెంపుల్‌కి. కానీ మేము దుండి గణపతి దగ్గరికే వెళ్ళాలి. మేము ఆల్రెడీ దర్శనం చేసుకున్నాం అని పోలీస్ వాళ్ళకి చెప్తే అటు సైడ్ నుంచి పంపించారు వాళ్ళు. ఇక అక్కడ ఎవ్వరు కూడా లేరు. నేనైతే దగ్గర ఒక 15-20 మినిట్స్ అక్కడే కూర్చొని చక్కగా గణేష శ్లోకాలు పాడుకుంటూ కాసేపు స్వామివారికి అలా పూజ చేసుకొని ఒక 2, 3 కీర్తనలు కూడా చెప్పుకున్నాను. చెప్పుకున్న తర్వాత మళ్ళీ బయటకొచ్చి అటునుంచి సాక్షి గణపతి దగ్గరికెళ్ళాం. మా లక్ ఏంటంటే ఆ రోజు బుధవారము. కాబట్టి గణపతికి అసలు అద్భుతంగా డెకరేషన్ చేశారు తెలుసా సాక్షి గణపతికి. ఆ పంతులైతే ఎంత నెమ్మదిగా చేస్తున్నాడో, నెమ్మదిగా అన్ని రకాల అవేమంటారు రకరకాల స్వీట్లతోటి, పూలతోటి ఒక దగ్గర ఒక గంట సేపు అది పూజ చేశాడు. నేను లైఫ్‌లో ఫస్ట్ టైం అంటే అంతసేపు పూజ జరగడం చూడడము. అంటే బుధవారం కాబట్టి చేశారో లేదో తెలియదు. మేమైతే అసలు అన్నీ మర్చిపోయి అక్కడే కూర్చున్నాం. మిగతా వాళ్ళందరూ వస్తున్నారు, దర్శనం చేసుకున్నారు, పోతున్నారు. నాకు కొంచెం గణేశుడు అంటే చాలా ఇష్టము. నా ఫేవరెట్ గాడ్ కాబట్టి చాలా సేపు కూర్చున్నాం. మా మమ్మీ కూడా ఓపికగా కూర్చుంది. ఆ పూజ అయ్యేంత వరకు అక్కడే ఉన్నాము. ఇక ఆ పూజారి కూడా పాపం మొదటి నుంచి ఉన్నాం అనుకున్నాడేమో లోపటికి పిలిచాడు. లోపట అంతరాలయంకి వెళ్ళాము. అక్కడ పూజ చేయిస్తారా పంతులు గారు అంటే చేయిస్తారన్నారు. సో, కొంత డబ్బిచ్చి మేము ప్రత్యేకంగా పూజ చేయించుకున్నాము సాక్షి గణపతి దగ్గర. సో, అక్కడైతే అద్భుతంగా అనిపించింది. నాకు ఫస్ట్ టైం అంటే అసలు ఇంకా నాకు కళ్ళు మూసుకుంటే ఆ గణపతి రూపం అలా కళ్ళ ముందు కదులుతుంది. అంత అద్భుతంగా ఉంది తెలుసా! ఆ డెకరేషన్ కానీ, ముందు ఏర్పాటు చేసినటువంటి ప్రసాదాలు కానీ, ఆ కళ్ళలో ఉన్న తేజస్సు కానీ అసలు ఎక్కడ కనిపించలేదు నాకట్లా. సో, చక్కగా దర్శనం చేసుకున్నాము. అక్కడ కూర్చున్నాము. ఇంకా అక్కడి నుంచి
మళ్ళీ ఒకసారి ఈ దర్శనం అయిపోయిందంటే దాదాపు మనకి ఇదంతా మేము వాకింగ్‌లోనే తిరిగాం కదా! కాబట్టి చాలా టైం పడుతూనే వస్తుంది. చల్లగా ఉంది. వెదరు చాలా హెల్ప్ చేసింది ఆ రోజు. ఇంకా మాకు ప్రకృతి సహకరించినట్టుగా శివుడు సహకరించాడు. అక్కడి నుంచి మేము కాశీ విశాలాక్షి దగ్గరికొచ్చాము. అసలు విశాలాక్షి అమ్మవారి ఆలయం ఉంది. అమ్మవారి ఆలయం ముందేమో ఉత్సవ విగ్రహం ఉంటది. వెనక అసలు విగ్రహం ఉంటది. అంటే మనం లెఫ్ట్ సైడ్ ఎళ్లి కొంచెం వంగి చూడాలి. అదైతే అద్భుతం అసలు. చక్కగా వెళ్ళాము. ఎన్ని సార్లు దర్శనం చేసుకున్నాము. ఎంతసేపు ఉన్నాము. మా అదృష్టం ఏంటంటే అక్కడ కూడా పెద్దగా జనాలు లేరు. సో, సైడ్‌కొచ్చేసి కూర్చుంటే మనకు అమ్మవారు ఎదురుగా కనిపిస్తారు. అక్కడ కొంచెం పక్కకి కూర్చోవచ్చు. ఆడ చాలా సేపు కూర్చున్నాము. అండ్ కాశీ విశాలాక్షి దగ్గర కూడా చీరలు ఇస్తున్నారు. మా అమ్మ ఆటోమేటిక్‌గా అక్కడ కూడా 2 చీరలు కొనేసింది. అమ్మవారికి కుంకుమార్చన చేయించుకున్నాము. పూజ చేయించుకున్నాము. ఇంకా అక్కడి నుంచి కాశీ విశాలాక్షి దర్శనం అయిపోయిన తర్వాత ఇంక డైరెక్ట్‌గా మేము రూమ్‌కొచ్చేసాం. ఎందుకంటే అప్పటికి అప్పటికి తిరుగుతూనే ఉన్నాం. అంటే ఇటు వారాహిదేవికి వెళ్ళడం, అక్కడి నుంచి గేట్ నెంబర్ 4కి రావడం, అక్కడి నుంచి మళ్ళీ అన్నపూర్ణాదేవి, అదేంటి మనకు దొండి గణపతి, మా సాక్షి గణపతి, విశాలాక్షి అంటే అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. కానీ సరౌండింగ్స్‌లో తిరగాలి. మాకేంటంటే కన్‌ఫ్యూజన్‌లో తిరిగాము. చుట్టూ ఫస్ట్ డే కదా! అంత క్లారిటీ రాలేదు. ఎన్ని వీడియోస్ చూసి వెళ్ళినా ఆ గల్లీలలో ఏమీ అర్థం కాలేదు. ఏంటో అక్కడే తిరుగుతున్నాం. చుట్టూ వస్తే మళ్ళీ అదే అన్నపూర్ణ దేవికొస్తున్నాం. అదే కాశీ విశాలాక్షి దగ్గరికొస్తున్నాము. కాకపోతే పోలీస్ వాళ్ళని అడిగినా, అక్కడ లోకల్ వాళ్ళని అడిగినా చెప్తున్నారు వాళ్ళు. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సో, అలా విశాలాక్షి అమ్మవారిని దర్శించుకొని, ఇంకా ఆ గల్లీలలో అలా తిరుగుతూ అవన్నీ చాలా ఆస్వాదించాము. నేను, అమ్మ అయితే మా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నిజంగా అంత అద్భుతంగా అనిపించింది. కాకపోతే నార్త్ ఇండియన్స్ కదా! అంత నీట్‌గా లేరు. గల్లీలన్నీ కొంచెం బాగా క్లీన్‌నెస్ ఎక్కడ లేదు. అన్నీ ఎక్కడ పడితే అక్కడ పారేశారు. కాలువలు అక్కడ కూడా మురికిగా ఉన్నాయి. కాకపోతే ఆహ్, 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 దైవత్వం అనేది ఉంటది చూసారా? అది కనిపించింది. అది వేరే ఉంది. ఇంక మనము అది చూస్తే ఇది కనిపించదు మనకు. ఇది చూస్తే అది కనిపించదేమో మరి. మాకైతే సంతోషంగా అనిపించింది. అసలు చక్కగా తిరిగాము. ఇక్కడ దర్శనాలన్నీ చేసుకున్నాము. ఎక్కడ కూడా ఏ విసుగు రాలేదు మాకు. ఉన్నాము. మధ్య మధ్యలో ఆటోమేటిక్‌గా చిన్న చిన్న షాపింగ్స్ ఉంటాయి గదా! గాజులు కొనుక్కోవడం గానీ, అక్కడ కాశీకి సంబంధించి అక్కడ టీ భలే ఉంది తెలుసా! కప్పులలో అది మట్టి కుండల్లో ఇస్తున్నారు. జ్యూస్‌లైనా మట్టి కుండల్లో ఇస్తున్నారు. అక్కడక్కడ అవి తాగుకుంటూ మనకు హోటల్ ఫుడ్ కన్నా గూడా మాకు రోడ్ మీద ఉన్నటువంటి అదే ఉంది కదా! అవే మంచిగా అనిపించినాయి. దోస చిన్న చిన్న షాప్స్ కొంచెం నీట్‌గా ఉన్న దగ్గరికి పోతే పర్లేదు బానే చేశారు. సో, అవన్నీ చూసుకుంటూ రూమ్‌కొచ్చేసాము. రూమ్‌కొచ్చేసి ఇంకా ఆ రోజు ఫస్ట్ డేనేమో మాకు అలా గడిచిపోయింది. కాలభైరవ అండ్ ఆ దర్శనం. సెకండ్ డే మాకంత మాక్సిమము ప్రధాన ఆలయాల దర్శనం అన్నీ కూడా మాకు సెకండ్ డే జరిగిపోయింది. కాశీ విశ్వేశ్వరి అమ్మవారి దర్శనం అయిన తర్వాత మేము ఇంకా అప్పటికే ఫుల్‌గా తిరుగున్నాం కదా! రూమ్‌కొచ్చేసాం. రూమ్‌కొచ్చేసి రూమ్‌లో రెస్ట్ తీసుకున్నాము. దాదాపు ఒక 1, 2 అవర్స్, 3 అవర్స్ వరకు రెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే బాగా నడిచున్నాము. కానీ ఎంత నడిచినా కూడా ఆ క్యూరియాసిటీ మళ్ళీ వెళ్ళాలి అనిపించింది. వెంటనే మేము ముందు రోజు దశాశ్వమేధ ఘాట్‌కెళ్ళాం గదా! ఈసారి అస్సి ఘాట్‌కెళ్ళాం. అస్సి ఘాట్‌కి ఏంటంటే పడవలో వెళ్ళలేదు. నా నా అస్సి ఘాట్‌కి ఆటో మాట్లాడుకొని అస్సి ఘాట్‌లో అంటే కింద నిల్చొని చూసాము ఈసారి. కింది నుంచి చూసాం. అంటే దగ్గర నుంచి గంగా హారతి చూసాము. అసలు మామూలుగా అనిపించలేదు. మా మమ్మీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఎందుకంటే దశాశ్వమేధ ఘాట్‌లోనే ఆ పడవలో చూసినప్పుడే సరిగ్గా అనిపించలేదు అని చెప్పేసి ఈసారి ముందే వెళ్దామని చెప్పేసి ముందే వెళ్ళాము. దగ్గర దగ్గర ఫస్ట్ రోలోనే కూర్చున్నాం. ఇక్కడ గంగా హారతి జరుగుతుంటే ముందు రోలో మేమే ఉన్నాం నాకు తెలిసి. సో, అక్కడ కూర్చొని గంగా హారతి దాదాపు 1 అవర్ చేశారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఉన్నారు. చాలా సేపు కూర్చున్నారు. మేము కూడా అస్సి ఘాట్‌లో కూర్చున్నాము. చక్కగా గంగా హారతి వీక్షించాము. గంగమ్మకి తర్వాత దీపాలు వదిలాం. హారతి అయిపోయిన తర్వాత దీపాలు వదిలి మొక్కుకొని ఇంకా ఆ రోజు నైట్‌కు వచ్చేసాం. వచ్చేసరికి దగ్గర దగ్గర 11 అయింది. ఎప్పుడో మార్నింగ్ ఎళ్తే దాదాపు 11 వరకు ఇంకా ఆ రోజు ఫుల్లు ఆ క్యూరియాసిటీలో, ఆ ఉత్సాహంలో తిరుగుతూనే ఉన్నాము. అండ్ వెదర్ గూడా అంతే సహకరించింది. సో, నైట్ గంగా హారతి అయిపోయిన తర్వాత వచ్చి రూమ్‌లో పడుకున్నాం. ఇంకా నెక్స్ట్ డే థర్డ్ డే మార్నింగ్ 5:00కే లేచాం. ఎందుకంటే మార్నింగే వెళ్దామని చెప్పేసి 5:00కే లేచి మణికర్ణిక ఘాట్‌కెళ్ళాం. మణికర్ణిక ఘాట్‌కి వెళ్ళి అక్కడ గంగా స్నానం చేసాము. అండ్ యాక్చువల్‌గా మనకు శవం ఎక్కడైనా ఎదురైతే మనం పక్కకు తప్పుకుంటాము. కానీ మణికర్ణిక ఘాట్‌లో తెస్తూనే ఉన్నారు, ఏస్తూనే ఉన్నారు, కాలుస్తూనే ఉన్నారు. ముందు మా అమ్మ అయితే చాలా భయపడింది. అబ్బో! ఏంటి అని చెప్పేసి. కానీ ఆ తర్వాత పక్కనే మణికర్ణిక ఘాట్‌కి పక్కన ఉన్నటువంటి ఘాట్‌లో దాదాపు అలా నడుచుకుంటూనే వెళ్ళాం.
ఎక్కడ కొంచెం క్లియర్గా కనిపిస్తే ఇంక అక్కడ స్నానం చేద్దామని చెప్పేసి దాదాపు ఇంక అక్కడ స్నానం చేసేసి మాకు 9 అట్లా అయిపోయింది అక్కడే. పొద్దున్నే వెళ్ళాము, మార్నింగ్ 5:00కే వెళ్ళాము. నాకు తెలిసి 8 కల్లా అయిపోయింది. మేము రూమ్కి వచ్చేసరికి 9 అయింది. ఇంకా 9 అవ్వగానే మేము వెంటనే ఆ రోజు ఇంకా అయోధ్య ప్లాన్ చేసుకున్నాం, అయోధ్య వెళ్దామని. సో స్నానం చేసి రూమ్కి వచ్చేసి 2 అయోధ్య బయలుదేరాము. దగ్గర దగ్గర ఒక 2.5 అవర్స్లో. ఎందుకంటే మేము వందే భారత్ ఎక్కాము వెళ్ళేటప్పుడు. కాశీ నుంచి వందే భారత్ ఎక్కితే మేము 2.5 అవర్స్లో అయోధ్యలో ఉన్నాం. అయితే మేము ఇక్కడ ఇంకొక పని ఏం చేసామంటే, వెళ్ళేటప్పుడు రూమ్ ఖాళీ చేసి వెళ్ళాం అయోధ్యకు వెళ్ళేటప్పుడు. ఎందుకంటే మాకు చాలామంది ఏం చెప్పారంటే, మేము ఇక్కడ తీసుకున్నాం కదా, మాకు తెలియక మేము సోనార్పూర్లో రూమ్ తీసుకున్నాము. అందరూ ఏమన్నారంటే, మన తెలుగు వాళ్ళు ఉండేటువంటి రూమ్స్ ఉన్నాయి కదా, అటు సైడే తీసుకోండి, ఇటు ఎందుకు అక్కడైతే. ఎందుకంటే ఇక్కడ ఫుడ్కి చాలా ఇబ్బంది పడ్డాం మేము. ఇక్కడ 2 డేస్లో ఫుడ్ అస్సలు బాగాలేదు, నార్త్ ఇండియన్ ఫుడ్ అస్సలు తినలేకపోయాం మేము. దాంతో ఏం చేసామంటే అక్కడ వద్దు అని చెప్పేసి, సరే ముందైతే రూమ్ ఖాళీ చేసి వెళ్దామని చెప్పేసి రూమ్ అక్కడ వెకేట్ చేసి డైరెక్ట్ అయోధ్యకు వెళ్ళాం. అయోధ్యకు వెళ్తే మేము వెళ్ళేసరికి దాదాపు ఇక్కడ మేము ఆల్రెడీ స్నానాలు చేసి ఒక 2.5 అవర్స్ జర్నీ చేసి వెళ్ళేసరికి ఈవినింగ్ మాకు 4 అయింది. అక్కడ వెళ్ళాము, అక్కడ రూమ్ మాట్లాడుకొని అక్కడే ఆ రోజు నైట్ అయోధ్యలోనే స్టే చేద్దామని అలా స్టే చేసి అటు నుంచి నైట్ సరియు నది. జై శ్రీరామ్. శ్రీరామచంద్రమూర్తి అంటే మనందరికి ఇష్టం కదా, అలాంటి శ్రీరాముడు తన అవతార పరిసమాప్తి చేసి శ్రీ మహావిష్ణువుగా మారింది సరియు నది ద్వారానే. నా వెనుక ఉంది చూడండి, సరియు నది కనిపిస్తుందా, ఎంత అద్భుతంగా ఉందో. చుట్టూ కూడా చక్కగా ఫుల్ శ్రీరామనవమి వస్తుంది కాబట్టి లైటింగ్స్తో ఏర్పాటు చేశారు. సరియు నదికి అంటే శ్రీరామచంద్రమూర్తి చివరిగా సరియు నదిలోనే కలిశారు కదా, అక్కడే అంతర్ధానమయ్యారు కాబట్టి సరియు నదికి వెళ్ళాము. అప్పటికి సరియు నదికి హారతి ఇస్తున్నారు, హారతి చూసాము. దాదాపు మాకు 11 అయింది సరియు నది హారతి అంతా అయిపోయేసరికి. అసలు చుట్టూ అద్భుతం, అసలు సరియు నది చూసి తీరాల్సిందే. కాకపోతే అయోధ్యలో చాలా భయం వేసింది బేసిక్గా, ఎందుకంటే కొత్త ప్రాంతము. అప్పటికి 11 అయింది. జనాలు అక్కడ బాగానే ఉన్నారు, కానీ అక్కడి నుంచి రూమ్ మాకు చాలా దూరంలో తీసుకున్నాం తెలియక. మనము మేము ముందుగా అనుకున్న ప్లానింగ్ ప్రకారం అయితే అటు తీసుకోకూడదు, కానీ మాకు ఆటో అతను చాలా కన్ఫ్యూజ్ చేశాడు, కొంచెం దూరంగా తీసుకున్నాడు. ఇంకోటి ప్రాబ్లం ఏమవుతుందంటే, అయోధ్యలో అంతా వర్క్ జరుగుతుంది కాబట్టి రోడ్లన్నీ కూడా వర్కింగ్లో ఉన్నాయి కాబట్టి అంతా చాలా దుమ్ము ధూళిలో ఉన్నాయి. అవి ఎటు ఉన్నాయో ఏంటో ఏమో అర్థం కాలే. మేము వెళ్ళేసరికి కూడా ఈవినింగ్ అయింది కాబట్టి మాకు చూసుకునే అంత టైం దొరకలేదు. ఉన్న దాంట్లో ఆటో మాట్లాడుకొని ఒక 10 తిరిగాము. అందులో బెస్ట్ అనిపించిన దాంట్లో దిగాము. కాకపోతే సరియు నదికి చాలా దూరంగా ఇచ్చాడు రూము. కాకపోతే అతను ఏమన్నాడంటే, అక్కడ వర్క్ జరగడం వల్ల చుట్టూ తిరిగిపోవాల్సి వస్తుంది, లేదంటే మీరు ఇంత వెళ్ళే వాళ్ళు కాదు, ఇది దగ్గరే ఉంటుందని చెప్పాడు ఆటో అతను. సో మాకైతే అర్థం కాలేదు, కొంచెం కన్ఫ్యూషన్ అయితే చేశాడు ఆటో అతను మమ్మల్ని. కాకపోతే రాత్రి 11 అయింది కాబట్టి మేము భయపడ్డాము సరియు నది నుంచి. ఎందుకంటే సరియు నది దగ్గర ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఆ లోపల ఉన్నంతసేపు మాకు ఏం తెలియలేదు, ఎందుకంటే చాలామంది ఉన్నారు, దగ్గర 2-3 వేల మంది ఉన్నారు. శ్రీరామనవమి కూడా దగ్గరలో ఉంది కాబట్టి చక్కగా లైటింగ్స్ అవి ఇవి ఫుల్ ఏర్పాట్లు చేశారు. హంగామా ఉంది. సో అక్కడ మాకేమీ ఇబ్బంది కాలేదు, చక్కగా శ్రీరామ జపం చేస్తూ అక్కడే ఉన్నాము. బయటకు వచ్చేసరికి 11 అయింది. 11కి ఆటో మాట్లాడుకొని వెళ్ళాలంటే భయం వేస్తుంది కాబట్టి అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళకి చెప్పాము, మేము ఇట్లా రూమ్కి వెళ్ళాలి అని చెప్పేసి రూమ్ అడ్రస్ ఇచ్చాము అతనికి. ఇస్తే అతనే అక్కడ పోలీస్ వాళ్ళే వచ్చి వాళ్ళే ఆటో మాట్లాడుకొని, ఆటో అతని నెంబర్ తీసుకున్నారు, నా నెంబర్ తీసుకొని జీపీఏ పెట్టుకున్నారు వాళ్ళు. అక్కడ ఇక్కడ నుంచి అడ్రస్ వెళ్ళే వరకు చూసుకోండి అని చెప్పేసి. మేము రీచ్ అయ్యాక ఆటో అతనికి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నారు, నాకు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నారు. అక్కడ నిజంగా పోలీసులు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అంటే ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉంటారో, కొంత మాస్ జనం అనేటువంటిది ఉంటుంది కదా, ఎట్లా కొంచెం ర్యాష్గా ఉంటారేమో అనుకున్నాం. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మేము దిగిన తర్వాత ఆటో అతని నెంబరు, ఆటో అతని ఫోటో కూడా తీసుకొని మమ్మల్ని పంపించారు. మమ్మల్ని ఎక్కించే ముందు మేము దిగిన తర్వాత కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. సో అక్కడ రాత్రి కొంచెం భయం అనిపించింది, బట్ వి మేనేజ్. అలా వాళ్ళు పోలీస్ వాళ్ళ హెల్ప్ వల్ల మాకేం అనిపించలేదు, ఎక్కడ కూడా ఇబ్బంది కాలేదు. ఎందుకంటే నైట్ అయిందని ఒక భయం తప్ప మాకైతే ఇక్కడ ఇబ్బంది కాలేదు. ఎవరి వల్ల కూడా మాకు చిన్న ఇబ్బంది అనేది ఎక్కడ కలగలేదు. కాకపోతే లోపల ఒక చిన్న భయం ఉంటుంది కదా, ఇద్దరే ఆడవాళ్ళం అనేసరికి. సో ఆ రోజంతా ఆడ గడిపోయింది. నైట్ అక్కడే ఉన్నాము. కాకపోతే కాశీలో ఉన్నంత ఫెసిలిటీస్ మనకి ఇక్కడ అనిపించలేదు. ఫుడ్ కానీ
లేదంటే ఆ రూమ్ కానీ అంత నీట్‌గా అనిపించలేదు. అంత కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. అంతా అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది కాబట్టి ఇంత దుమ్ము దుమ్ముగా అనిపించింది. సో, నైట్ అక్కడుండి మార్నింగే లేసాము. మార్నింగే లేసి మాకు ఆల్రెడీ వీఐపీ బ్రేక్ మేము మార్నింగే తీసుకున్నాం. 7-8 మధ్యలో తీసుకున్నాము. కాబట్టి డైరెక్ట్‌గా ఎళ్ళిపోయాము. మాకు ఒక 15 మినిట్స్‌లో దర్శనం అయిపోయింది. డైరెక్ట్‌గా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. దర్శనం చేసుకున్నారు. అసలక్కడ మా అదృష్టం ఏంటంటే శ్రీరాముడి ముందు చాలా సేపు అదేదో ఆయనకు ఆ రోజు మామిడి పళ్ళతోటి ఇస్తున్నారు. పూజ చేస్తున్నారు. ఆ రోజు స్పెషల్ అంట. మ్యాంగోస్ తీసుకొచ్చారు. మొత్తము ఆ గది నిండా ఆ ముందు ఎందుకంటే ఆ పూజా గది ఉన్న రూమ్ నిండా అవే మామిడి పళ్ళు పెట్టారు. దగ్గర దగ్గర ఒక 2, 3 వేల మామిడి పళ్ళు ఉన్నాయనుకుంటా అవి. అవన్నీ పెడుతూ స్వామివారికి నివేదన చేస్తున్నారు. కాబట్టి మాకు చాలా టైం దొరికింది అక్కడ నిల్చోవడానికి. చక్కగా చూసుకున్నాం. నా ముందైతే ఒక నార్త్ అమ్మాయి నార్త్ నుంచి వచ్చారంట. వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారంట. తనైతే అసలు శ్రీరాముని చూసి పటపటా పటపటా ఏడ్చేస్తుంది. అసలు ఎంతసేపు ఏడ్చిందో. అంటే నేను స్వామిని చూశాను అనేటువంటి తృప్తి. కాకపోతే అయోధ్య కన్‌స్ట్రక్షన్ మామూలు కన్‌స్ట్రక్షనా అది? కన్ను చూపు మేరలో ఉంది. అసలు ఇంకా నాకు తెలిసి 10%, 20% కూడా అయినట్టు అనిపించట్లేదు. మొత్తం అలాగే పెండింగ్‌లో ఉంది. ఆ రూమ్స్ కానీ, రోడ్స్ కానీ అన్నీ కన్‌స్ట్రక్షన్స్‌లోనే ఉన్నాయి. అంతే ఇప్పుడు కాదు ఇంకా చాలా టైం పడతది అదంతా అయ్యేసరికి. సో, మాకు కాకపోతే అక్కడ రామ మందిరం వరకు మాత్రమే ఓపెన్ చేశారు. అది కూడా చాలా చిన్న ప్లేస్‌లోనే. మిగతా అసలు చాలా పెద్దగా ఉంది టెంపుల్. నాకు టెంపుల్ మొత్తం కన్‌స్ట్రక్షన్ అయితే లోపట మనకు ఇక్కడ రా ఇటు తమిళనాడు వెళ్ళినప్పుడు వేసినట్టు ఇట్లా లోపట ఏదన్నా వెహికల్ లాంటిది ఉండి తీసుకెళ్లాల్సిందే తప్ప నడవలేమనుకుంటా. అంత పెద్దగా ఉంది. అయోధ్య దర్శనానికి వచ్చాము. దర్శనం మాత్రం సూపర్‌గా అయింది. జనాలు కూడా చాలా ఎక్కువగా వస్తున్నారు. శ్రీరామనవమి దగ్గరికి వచ్చింది కదా! దానికని చాలా మంది ఉన్నారు. కాకపోతే లోపట ఎక్కడ కూడా మనకు ఫోటోస్ తీయడానికి కానీ, వీడియోస్ తీయడానికి అలో లేదు. ఎంట్రన్స్ ఒక్కటే ఇచ్చారు. కనిపిస్తుంది కదా! ఈ ఎంట్రన్స్‌లో మాత్రమే మనకి అలో ఉంది. లోపట మొత్తం ఎందుకంటే మొత్తం కన్‌స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా లేవట్లేదు. ఓన్లీ ఈ ప్రాంతంలో మాత్రమే మనకి ఫోటోస్ కింద దిగడానికి ఏమైనా అలో ఇచ్చారు. లోపట చాలా వర్క్ అయితే పెండింగ్ ఉంది. ఇంకా వర్క్ అయితే జరగాల్సి ఉంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అమ్మా ఇట్లా మా మమ్మీకి ఎట్లా జరిగిందో చూద్దాం. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకుంది. మనము విఐపి బ్రేక్ దర్శనం పెట్టుకొని వెళ్ళాము. అక్కడ జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు. మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఏమీ అనలేదు వాళ్ళు. మళ్ళీ చూస్తా అంటే బ్యాక్ నుంచి వచ్చి చూసుకోండి అని చెప్పారు. అమ్మ నీకు ఎట్లా అనిపించింది అమ్మ దర్శనం అంతా? దర్శనం అయింది. ఏమనిపించింది బాలరాముని చూస్తే కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఇంకేమనిపించింది? ఇలా అయోధ్య ఎట్లుంది, నీకు నచ్చిందా? పుణ్యభూమి బాగున్నది, మస్తు ఉన్నది. అది చాలా బాగుంది. కాకపోతే కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోతే ఇంకా మహా అద్భుతంగా ఉండొచ్చు. నాకు కనిపిస్తుంది కదా వెనక అంతా ఇలా డెకరేట్ చేశారు ఎంట్రన్స్ ని. మిగతా అంతా కూడా చేస్తున్నారు. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే కాలేదు, అవుతుంది. కాకపోతే కన్స్ట్రక్షన్ వర్క్ ఉంది కాబట్టి బాగా దుమ్ము ధూళి అదైతే చాలా ఎక్కువగా ఉంది. అదంతా కావాలి, కొంచెం టైం పడుతుంది. సో అటు నుంచి మేము బయటకు వచ్చాము. బట్ కాశీలో చాలా చల్లగా ఉంది కానీ అయోధ్యలో బాగా ఎండ కొట్టింది. ఎందుకంటే హనుమాన్ గారి అక్కడి నుంచి మేము హనుమాన్ గారి వెళ్దాం అని చెప్పేసి హనుమాన్ గారి బయలుదేరాము. హనుమాన్ గారి వెళ్ళినప్పుడు హనుమాన్ టెంపుల్లో ఏంటంటే అక్కడ స్వీట్ బాక్సులు తీసుకెళ్తున్నారు. మా మమ్మీ అక్కడ ఏంటంటే లోపల దర్శనానికి సపరేట్ రూట్ కానీ అమౌంట్కి ఇవ్వడం కానీ మనకు స్పెషల్ దర్శనం కానీ ఏమీ లేదు. చచ్చినట్టు మనం అందరూ కూడా అదే రూట్లో వెళ్ళాల్సిందే. అది ఒకటే ఇచ్చారు అక్కడ. ఓల్డ్ టెంపుల్ కదా హనుమాన్ గారికి సంబంధించి, దానికి స్పెషల్ దర్శనాలు ఏమీ లేవు. కాబట్టి మేము ఆ క్రౌడ్లోనే వెళ్ళాల్సి వచ్చింది. మాకు వెళ్ళిన కాంచి క్రౌడ్ తగిలిందంటే అక్కడే క్రౌడ్ తగిలింది. అసలు మామూలు క్రౌడ్ లేదు. అండ్ ఆ స్వీట్ బాక్సులు తీసుకొస్తున్నారు స్వామివారికి. నేను చాలా బాగున్నాను దర్శనంలో. అసలు లోపటైతే టెంపుల్ అద్భుతం. ఆ ఓల్డ్ కల్చరు, ఆ స్ట్రక్చరు, అక్కడ ఆ వేరేగా ఉంది. అసలు హనుమాన్ గర్హిలో మొత్తం చక్కగా తిరిగాము. కానీ మమ్మీ జనాలకి ఆ స్వీట్ బాక్సులకి ఆమెకు ఫుల్ వామిటింగ్ వచ్చినట్టు అయింది. చాలాసేపు కూర్చుంది. పక్కనే వెంటనే కాకపోతే మెడికల్ ఫెసిలిటీస్ పక్కనే ఉన్నాయి. వెంటనే మెడికల్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెక్ చేశారు. గ్లూకోజ్ వాటర్ అవి ఇచ్చారు. కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు. ఆమె టాబ్లెట్ వేసుకుని దగ్గర ఒక 15-20 మినిట్స్ రెస్ట్ తీసుకుంది. అక్కడ గుడికి కొంచెం పక్కనే ప్లేస్ ఉంది. వాళ్ళు కూర్చున్నారు. అక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, కూర్చున్నారు. కాకపోతే
బాగా ఎండ ఉంది. ఎందుకో ఏమో మనకు కాశీలో ఉన్నంతగా లేదు. అయోధ్యలో విపరీతమైన ఎండ ఉంది. ఎందుకంటే మనకు చెట్లు కనిపించట్లేదు, ఏం కనిపించట్లేదు. ఎక్కడ చూసినా దుమ్ము, ధూళి కావచ్చు. విపరీతమైన ఎండ ఉంది మరి ఆ రోజు. మేము ఎండాకాలంలో వెళ్తే ఎండ ఉండకుండా ఇంకేముంటది. కాకపోతే దర్శనం మాత్రం చక్కగా జరిగింది. హనుమాన్ దర్శనం అయిన తర్వాత ఇంకా మమ్మీ వెళ్దామా మళ్ళీ రూమ్‌కి అన్నప్పుడు, లేదు ఇప్పుడు నేను కొంచెం కోలుకున్నానంది. తర్వాత మేము కనకభవన్ వెళ్ళాం. కనకభవన్ తెలుసు కదా, కైకేయి శ్రీరాముడికి అంటే శ్రీరాముడు పుట్టింది కైకేయి భవన్ అంటారు కదా దాన్ని. కనకభవన్ లోపట అసలు అద్భుతంగా ఉంది. చక్కగా రామనామం చెప్పుకుంటూ రామజపం చేసుకుంటూ చాలాసేపు కూర్చున్నాం మేము. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ దాకా కనకభవన్లోనే స్పెండ్ చేసాము. ఇంకా చేసిన తర్వాత ఇంకా అయోధ్య కన్నా మనం కాశీకి వెళ్దాం. ఎందుకంటే మనం కాశీ రూము క్లోజ్ చేసుకొని వచ్చాము కాబట్టి మళ్ళీ రూమ్ చూసుకోవాలి కాబట్టి మేము డైరెక్ట్ మళ్ళీ అదే వందే భారత్ బుక్ చేసుకొని ఈవినింగ్ కల్లా మళ్ళీ కాశీకి వచ్చేసాం. కాశీకి వచ్చేసిన తర్వాత కాశీలో ఈసారి సైకిల్ బాబా ఆశ్రమం వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చారు, పోయేటప్పుడు తీసుకుని వెళ్ళాము. వాళ్ళకి కాల్ చేస్తే రూమ్స్ ఉన్నాయి రమ్మన్నారు. ఈసారి మేము డైరెక్ట్ సైకిల్ బాబా ఆశ్రమంకి వెళ్ళాము. రూమ్ బాగుంది. 1500కి ఏసీ రూమ్ ఇచ్చారు. అండ్ లంచ్ డిన్నర్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. లంచ్ డిన్నర్ మాత్రం చాలా నీట్గా ఉంది. మన ఫుడ్ అంటే ఇక మనకు బయట ఉన్న ఫీలింగ్ రాకుండా, అంటే మన నార్త్ ఇండియాలో ఉన్న ఫీలింగ్ రాకుండా మన సౌత్ ఇండియన్ ఫుడ్ పెట్టారు. నీట్గా ఉంది, చక్కగా ఉంది. మేము తర్వాత ఇంకా ఆ 2 డేస్ ఏదైతే సోనార్పూర్లో ఉన్నప్పుడు బాగా ఇబ్బంది పడ్డాం, కానీ ఎప్పుడైతే సైకిల్ బాబా ఆశ్రమంకి వచ్చామో మాకు ఈ ఫుడ్కి ఇబ్బంది కలగలేదు. అండ్ మనకు సైకిల్ బాబా ఆశ్రమం నుంచి ఏదైనా వాకబుల్గా వెళ్ళిపోవచ్చు మనం టెంపుల్కి ఎటు వెళ్ళాలని. ఎందుకంటే మేము ఇంతకుముందు సోనార్పూర్లో ఉన్నప్పుడు నంది సర్కిల్కి వెళ్ళి నంది సర్కిల్ నుంచి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. నంది సర్కిల్ దాకా ఆటోకి వెళ్ళాల్సి వచ్చింది. సో ఆ 2 రోజులు ఇబ్బంది పడ్డాం తెలియక. బట్ ఎప్పుడైతే మేము సైకిల్ బాబా ఆశ్రమం దగ్గరికి వచ్చేసామో, వాళ్ళు ఒకవేళ వాళ్ళ దగ్గర రూమ్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నియర్ బై తెలుగు వాళ్ళ ఆశ్రమాలు చాలా ఉన్నాయి. ఆ రూట్ ఆ ఏరియా అంతా తెలుగు వాళ్ళదే కాబట్టి వాళ్ళ దగ్గర లేకపోయినా వాళ్ళు ఇంకొక దగ్గరికి పంపిస్తున్నారు. కాబట్టి మనం వాళ్ళ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఏదో రకంగా మనకు రూము అడ్జస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది నా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా అప్పుడప్పుడు వస్తే కూడా వాళ్ళ దగ్గరలో తెలిసిన వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి పంపిస్తున్నారు, వేరే వాళ్ళ రూమ్స్కి, వేరే వాళ్ళకి సంబంధించినటువంటి ప్లేసెస్కి కూడా. కాకపోతే నీట్గా ఉంది. మాకు సైకిల్ బాబా ఆశ్రమంకి వచ్చిన తర్వాత ఫుడ్కి అండ్ సేఫ్టీ మంచిగా అనిపించింది. ఎందుకంటే మొత్తం మన తెలుగు వాళ్ళే ఉన్నారు కాబట్టి మాకు ఇబ్బంది అనిపించలేదు. మమ్మీకి కూడా కొంచెము లోకల్లో ఉన్న ఫీలింగ్ అనిపించింది. సో మాకు సైకిల్ బాబా ఆశ్రమంలో చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా ఆ రోజు అయోధ్య నుంచి వచ్చిన తర్వాత నైట్ ఇంకా రూమ్లోనే స్టే చేసాం, ఇంకెక్కడికి వెళ్ళలేదు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. రాగానే సైకిల్ బాబా ఆశ్రమం వాళ్ళ దగ్గర డిన్నర్ చేసాము. డిన్నర్ చేసి ఇంకా నెక్స్ట్ డే మేము ప్రయాగరాజ్ బయలుదేరాము. మార్నింగ్ లేసి బయలుదేరాము. అంటే అప్ అండ్ డౌన్ మాట్లాడుకున్నాం, వెహికల్ మాట్లాడుకొని ప్రయాగరాజ్కి బయలుదేరాము. ఎందుకంటే మాకు అయోధ్యలోనే ఆ ఇబ్బంది అయింది, వెళ్ళి అక్కడ ఉండడం స్టే చేయడం కష్టమైంది కాబట్టి ఈసారి ప్రయాగరాజ్కి అప్ అండ్ డౌన్ మాట్లాడుకొని వెళ్ళాము. 5K అట్లా తీసుకుంటున్నారు. అక్కడి నుంచి దాదాపు మనకి 3.5 అవర్స్ పట్టింది మాకు ప్రయాగరాజ్ వెళ్ళడానికి. అయితే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే, మనం హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడే ప్రయాగరాజ్లో దిగి ప్రయాగరాజ్లో దర్శనం చేసుకొని కాశీకి వస్తే మనకి ఆ డిస్టెన్స్ తగ్గేది. కాకపోతే మేము ఫస్ట్ టైం కదా డైరెక్ట్ కాశీకి వెళ్ళిపోయి, కాశీ నుంచి ప్రయాగరాజ్ అంటే మళ్ళీ ముందుకెళ్ళి వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకెళ్ళినట్టు అయింది. కాకపోతే మళ్ళీ మేము మాట్లాడుకున్నాం కాబట్టి ప్రయాగరాజ్లో స్టే చేయలేదు, డైరెక్ట్గా ప్రయాగరాజ్కి వచ్చాము. అసలు ఫుల్గా ఉన్నారు ఇప్పుడే జనాలు. ఇక కుంభమేళ సమయంలో ఎట్లుంటారో మనం అర్థం చేసుకోవచ్చు, కానీ ఇప్పుడైతే ఫుల్గా ఉన్నారు. అక్కడ త్రివేణి సంగమం సంబంధించి ఇంకా బోటింగ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి బోటింగ్ వెళ్ళాలి. వెనుక అక్షయవట్ ఉన్న కోట కనిపిస్తుంది కదా, అక్బర్ కోట. ఆ కోట ఒకటి కనిపిస్తుంది. ఇక జనాలు పిలుస్తున్నారు ఆటో అని చెప్పేసి ట్రావెలింగ్కి. ఇక కుంభమేళకి రాలేని వాళ్ళందరూ, ఆ టైంలో వద్దనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు వస్తున్నారు. చూడాలి, వెళ్దాం మనం. ముందైతే ఆటోకి వెళ్తే తెలుసా మమ్మీ. కుంభమేళ అన్నారు కదా, ప్రయాగరాజ్కి వచ్చిన ఎట్లుంది కుంభమేళ? మస్తు ఉన్నది. ఎట్లుంది? బాగుంది. అక్కడికి వెళ్ళాలి, త్రివేణి సంగమం వెళ్ళాలండి. వెళ్దాం అంటే గంగా యమున సరస్వతి సంగమంలో స్నానం. అసలు ప్రయాగరాజ్లో అప్పటి వరకు కుంభమేళ జరిగి కొన్ని రోజులే అవుతున్నాయి కదా, ఇంకా ఇవన్నీ అలాగే కనిపించి అక్కడంతా తిరిగాము, చూసాము. త్రివేణి సంగమానికి వెళ్ళాలంటే అక్కడ బోట్ మాట్లాడుకున్నారు. పర్ ఈచ్ పర్సన్ 500 తీసుకొని అక్కడ త్రివేణి సంగమానికి తీసుకెళ్లారు ఆ బోట్లో వెళ్తున్నప్పుడు కూడా చల్ల గాలి,
చక్కగా నది గంగమ్మ ఒడిలో అలా వెళ్తుంటే అసలు అద్భుతం అనిపించింది. అక్కడ చిన్న చిన్న పిట్టలు ఉన్నాయి. అదేదో పేరు మర్చిపోయాను నేను, కానీ వాటికి ఫుడ్ వేస్తుంటే అవి వచ్చి హాయిగా తినిపోతున్నాయి. అవి కొంగల్లా ఉన్నాయి. చక్కగా వచ్చి ఫుడ్ తినిపోతున్నాయి. మేము అలాగే మాట్లాడుతూ వెళ్ళాం. మాతో పాటు ఒక ఆంధ్ర ఫ్యామిలీ ఒకటి మాకు కలిసింది ఆ బోట్‌లో. వాళ్ళతో పాటు అందరం వెళ్ళాము. ఇంకా అసలు ప్రయాగరాజు త్రివేణి సంగమం అప్పుడు ఏం స్నానాలు చేస్తారో మాకు తెలియదు, కానీ మమ్మల్ని అయితే సంగమం మధ్యలోకి తీసుకెళ్లారు. ఇటు గంగ, అటు యమున అంతర్వాహినిగా సరస్వతి గంగా యమున సరస్వతుల సంగమంలో స్నానం. త్రివేణి సంగమంలో ఉన్నాం మేము. ఇది గంగా నది కనిపిస్తుందా, తెల్లగా ఉంది. నెక్స్ట్ ఇది యమునా నది. ఇది యమున, ఇది గంగా. వైట్ కొంచెం నీళ్ళు ఉంది గంగా, డార్క్గా ఉంది యమున. యమునా నది అసలు మూమెంట్ లేదు. గంగా నది ఫుల్ ఫ్లోటింగ్ ఉంది. మా మమ్మీ గంగా యమున సంగమంలో ఉంది. ఇటు గంగా పూజ చేస్తాము, యమునా నదికి పూజ చేసాము, సరస్వతి నదికి పూజ చేస్తాము. అక్కడ పంతులు ఉన్నారు. కాకపోతే పంతులు కొంచెం బాగా ఆ గుట్కా నవ్వులుతూ ఉన్నారు. అదొకటి నాకు బాగా ఇబ్బంది అనిపించింది. వాళ్ళు పూజ టైంలో కూడా నవ్వులుతున్నారు. అంత నీట్గా ఉంచట్లేదు. అంత గంగా యమున సరస్వతి సంగమాన్ని ఎంత నీట్గా ఉంచాలి, ఆ నీట్గా అయితే వాళ్ళు ఉంచలేదు. సో అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కాకపోతే ఇంకా చక్కగా కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత నీళ్ళు చాలా బాగున్నాయి. చక్కగా త్రివేణి సంగమం మధ్యలో కూర్చొని నేను, అమ్మ, మాతో వచ్చిన వాళ్ళందరూ చక్కగా స్నానం చేసాం. సరస్వతి ఆ పాలన్న పోయి ఇప్పుడు గంగా యమున సరస్వతి సంగమంలోకి వచ్చిన. ఇది గంగా నది కనిపిస్తుంది కదా, తెల్లగా ఉంది. ఇది యమునా నది కనిపిస్తుంది కదా, నల్లగా ఉంది. ఈ రెండు కాంబినేషన్ చూపిస్తుంది. ఇక్కడి వరకు వైట్ ఉన్నాయి వాటర్, ఇక్కడ నుంచి బ్లాక్ ఉన్నాయి. ఈ మధ్యలో ఉంది సరస్వతి నది అంతర్వాహిని. కరెక్ట్గా ప్లేస్ దొరికింది గంగకి, యమునకి, సరస్వతికి మధ్యలో కూర్చోడానికి హాయిగా. గంగా, ఇది గంగమ్మ. సరస్వతి పైన హాయిగా సూర్యుడు ఇప్పుడే వచ్చాడు. ఇది గంగమ్మ మట్టి, ఇది యమునది, ఇది సరస్వతిది. ఈ ప్లేస్ నాకు బాగా దొరికింది, ఎవరు డిస్టర్బ్ చేయట్లేదు, అందుకే ఇక్కడే కూర్చున్నా. అండ్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా అక్కడ మంచిగా ఏర్పాట్లు చేశారు. డ్రెస్ చేంజ్ చేసేసుకొని అక్కడ ఎక్కువసేపు లేము, ఒక 15 మినిట్స్ ఉండేసి మళ్ళీ వచ్చేసాము. రాగానే అక్కడ బడా హనుమాన్ ఎదురుగా కనిపిస్తుంది మనకి హనుమాన్ ఆలయం లోపలికి వెళ్ళి ఇంకా పక్కన సీతమ్మ వారి అక్షయవట్ ఉంది. అక్షయవట్ లోపలికి వెళ్తే ఒక పెద్ద చెట్టు ఉంది. అసలు ఆ చెట్టు అది ఎప్పుడో సీతమ్మ వరం ఇచ్చిందంట, దాని అక్షయంగా ఉంటుందని. దాని కింద కొంచెం తొర్రలోకి వెళ్తే అందరు దేవుళ్ళకి సంబంధించినటువంటి ఆలయాలు ఉన్నాయి. లోపల చెట్టు కొంచెం ఉంటుంది, చెట్టు కింద ఒక చిన్న తొర్ర ఉంటుంది, ఆ లోపల గుడి ఉంటుంది. అది నిజంగా చూడాల్సిందే, అలా చెప్తే దానికన్నా చూస్తే ఆనందం మీరు. చక్కగా చూసాము, అదంతా దర్శనం చేసేసుకున్నాము. సీతామాత నువ్వు ఎప్పుడు అక్షయంగా ఉంటావు, నీకు అసలు మరణం అనేదే లేదు అని చెప్పేసి వరం ఇచ్చినటువంటి చెట్టు అక్షయవట్, ప్రయాగరాజ్లోని అక్షయవట్. అసలు ఎంత పెద్దగా ఉందో. పెద్దగా ఉందో చెట్టు అయితే.
అటు నుంచి ఇంకా ఆదిశంకరాచార్య మందిరానికి వెళ్ళాం. అసలు అద్భుతంగా ఉంది, పెద్దగా ఉంది ఆదిశంకరాచార్య మందిరం. అక్కడికి వెళ్ళాము, ఆడ కాసేపు కూర్చున్నాము. అక్కడి నుంచి నాగవాసుకి మందిరానికి వెళ్ళాం. అక్కడ అంటే ఎలాంటి నాగదోషాలు ఉన్నా అక్కడ పోతాయని చెప్పేసి వాసుకి వరం ఇచ్చారంట. పెద్దగా ఉంటుంది నాగవాసుకి మందిరం. అక్కడ ఎప్పుడు సర్పదోషం ఉన్న వాళ్ళకి పూజలు జరుగుతుంటాయంట. సో మేము ఎక్కువ పూజ చేయించుకునే అంత టైం మాకు లేదు, ఎందుకంటే మేము మళ్ళీ రిటర్న్ కాశీ రావాలి కాబట్టి జస్ట్ శివుడికి పూజ చేయించుకున్నాం. వాసుకి ప్రత్యేక పూజలు చేస్తున్నారు, వాళ్ళని అడిగితే వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే సర్పదోష పూజలు చేయాలంటే అది చాలా లెంతీ ప్రాసెస్ ఉంది. అక్కడ చేయించుకునే వాళ్ళు చేయించుకుంటున్నారు, మేము ఏం చేసుకోలేదు. అటు నుంచి అలోపి శక్తి పీఠానికి వెళ్ళాం. అంటే అది అక్కడంటే నార్త్ సైడ్ ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వాళ్ళకి నవరాత్రులు అంట. మన దగ్గర నవరాత్రులు జరిగినట్టు. మాకు అలోపిదేవి ఆలయానికి వెళ్ళే వరకు ఆ విషయం తెలియదు, నవరాత్రుల సమయంలో వచ్చామని. అసలు ఫుల్గా ఉన్నారు క్రౌడ్. ఇంకా మేము కూడా అనుకున్నాం, అంటే నవరాత్రి సమయంలో అమ్మవారి దర్శనం, అది కూడా శక్తిపీఠం. మాకు ముందు రోజు ఎప్పుడైతే కాశీలో విశాలాక్షి అమ్మవారిని దర్శించుకున్నాం అప్పుడు తెలియదు మాకు ఇలా నవరాత్రులు జరుగుతున్నాయని చెప్పేసి. మా అదృష్టం ఏంటంటే నెక్స్ట్ డేనే మేము అలోపిదేవి దర్శించుకున్నాము. టైం బాగా పట్టింది, ఒక దాదాపు 1 అవర్ మాకు లోపటే పట్టింది. లోపల వెళ్తే ఏం లేదు, ఒక ఉయ్యాల ఉంది, ఉయ్యాలనే అమ్మవారంట. ఆ వైబు అదంతా సూపర్గా ఉంది. ఆ లోపల చాలా చిన్న 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 గుళ్ళలాగా ఉన్నాయి. రకరకాల దేవుళ్ళ ప్రతిమలు ఉన్నాయి, అవన్నీ మొక్కుతున్నారు. అక్కడ గాజులు, అమ్మవారికి బొట్టు, కానుకలు ఇవే సమర్పిస్తున్నారు. అంటే పసుపు బొట్టు అంటారు కదా, అట్లా అమ్మవారికి ఇస్తున్నారు. ఆ ఊయల్లో పెడుతున్నారు. ఆ ఊయల నుంచి ఎవరికైనా కావాలంటే కూడా తీసిస్తున్నారు వాళ్ళు అడిగితే. చాలాసేపు ఉన్నాము. అండ్ అలోపిదేవి అసలు అద్భుతంగా అనిపించింది. అలోపిదేవి అమ్మవారి శక్తిపీఠానికి సంబంధించి అక్కడ దర్శనం చేసేసుకున్నాం. దాదాపు చాలాసేపు ఉన్న తర్వాత ఇంకా మేము అలోపిదేవి అమ్మవారి శక్తిపీఠ దర్శనం అయిన తర్వాత నేరుగా మళ్ళీ కాశీ వచ్చేసాం. కాకపోతే ఇంకా ఆ రోజంతా ఫుల్గా తిరిగి ఉన్నాము. ఆ రోజు కొంచెం ఎండ కూడా బాగానే ఉంది. మాకు అక్షయవటి దగ్గర నాగవాసుకి టెంపుల్ ఇదంతానే బాగా టైం పట్టింది. సో నైట్ వచ్చేసాము. ఇంకా ఆ రోజు ఫుల్గా రెస్ట్ తీసేసుకున్నాం, నిద్రపోయాము. తెల్లారి మార్నింగే లేసాము. మార్నింగ్ లేసేసి స్పర్శ దర్శనానికి వెళ్ళాము. చక్కగా దర్శనం చేసేసుకున్నాము, అభిషేకం చేసేసుకున్నాము. అసలు ఈసారి అయితే శివాలయంలో గుడిలో ఎంతసేపు ఉన్నాము, పాలు, పెరుగు, తేనె, అసలు అన్నిటితో ఫస్ట్ డే వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఫస్ట్ డే కొన్ని మర్చిపోయాము, కొంత ఆగమాగం హడావుడి అయిపోయింది. ఇంకా మేము ఈ రోజు వెళ్ళినప్పుడు మాత్రం అన్ని చక్కగా తీసుకెళ్ళాము స్వయంగా. అంటే గర్భగుడి పక్కనే మనకు ఎదురుగా 2 ఆలయాలు ఉన్నాయని చెప్పాం కదా, అక్కడ చక్కగా శివలింగాలు ఉన్నాయి. దగ్గర దగ్గర 9 లింగాలు ఇలా పెట్టి ఉంటాయన్నమాట. ద్వాదశ జ్యోతిర్లింగాల టైప్లో ఉంటాయి అక్కడ, మొత్తం అన్ని సెట్ చేసి వాటన్నిటి చక్కగా అభిషేకం చేసేసుకున్నాము, పూజ చేసుకున్నాము. చాలాసేపు దగ్గర 1.5 అవర్ వరకు శివనామం జపిస్తూ అలా కూర్చున్నాము. లోపటంతా మళ్ళీ ఒకసారి తిరిగాము. ఆ తర్వాత మళ్ళీ అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. చక్కగా అమ్మపూర్ణ అమ్మవారి దర్శనం ఇక ఈసారి అయితే అద్భుతంగా చేసుకున్నాము. మరికొన్ని బియ్యం ప్రసాదంగా తీసుకున్నాము. అయితే ఈసారి మళ్ళీ మాకు లంచ్ చేయడానికి దొరకలేదు. అమ్మవారి అన్నదానం తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా మాకు అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఆ లోపల గుడిలో చాలాసేపు ఉన్నాం కదా, కుదరలేదు. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఈ లోపట ఈసారి మళ్ళీ దొండి గణపతిని, సాక్షి గణపతిని దర్శించుకున్నాం. మళ్ళీ విశాలాక్షి అమ్మవారిని దర్శించుకున్నాము. ఆ చుట్టూ చాలాసేపు కూర్చున్నాం. అంటే ఈసారి ఎక్కడ కూర్చున్నా కూడా ఇంకా ఆల్రెడీ మనం గుడి చూసున్నాం కాబట్టి చక్కగా అమ్మవారి గుడిలో అయితే అమ్మవారి జపం చేసుకుంటూ కూర్చున్నాము. గణేశుడి దగ్గర అయితే గణేశుడి జపం చేసుకున్నాము. శివయ్య దగ్గర అయితే శివయ్య జపం చేసుకున్నాం. ప్రశాంతంగా కూర్చున్నాం. ఈసారి ఎక్కువగా హడావుడి కాకుండా ఆ దర్శనాన్ని, నామంని ఎంజాయ్ చేసే పనిలోనే ఉన్నాం. చాలాసేపు శివనామస్మరణ చేస్తూ కూర్చున్నాం. ఇంకా రాత్రి చాలాసేపు అయింది. మళ్ళీ ఒకసారి వెళ్ళి అలా గంగా చుట్టూ అలా తిరిగి హారతి ఇస్తున్నారు. హారతి పెద్దగా మేము ఆల్రెడీ ముందు 2 సార్లు చూసాం కాబట్టి పెద్దగా చూడలేదు. వెళ్ళి మధ్యలో హారతి తీసుకొని అలా చుట్టూ కాసేపు నడిచి రూమ్కి వచ్చేసాం. రూమ్కి వచ్చేసి ఇంకా రాత్రంతా రూమ్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే అయితే బాగా అలసిపోయాము. ఇంకా ఇప్పుడే వద్దులే అని చెప్పేసి మెల్లగా పడుకొని దాదాపు టిఫిన్ టైంకి అట్లా లేచాం. టిఫిన్ టైం కల్లా లేచి ఫ్రెష్ చేసుకుని ఆల్రెడీ ప్రధాన ఆలయాలన్నీ అయిపోయాయి కాబట్టి మిగిలిన ఆలయాలు దర్శించుకుందాం అనుకుని ముందు బిందుమాధవి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ సూపర్గా ఉంది అసలు అమ్మవారు. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మహామృత్యుంజయ ఆలయానికి వెళ్ళాం. అక్కడే మహామృత్యుంజయ బావి ఉంటుంది. అంటే ఆ బావిలో నీళ్లు తాగితే అంట అసలు మధ్యలో అపమృత్యు దోషాలు ఉంటాయి కదా, సడన్ డెత్స్ ఉంటాయి కదా, అవి ఏమీ ఉండవంట. అలాగే ఆరోగ్యంగా ఉంటారంట. అందరూ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ నీళ్ళు తాగుతున్నారు. చక్కగా మేము కూడా బావి నీళ్ళు తాగాం. పుల్లగా ఉప్పుగా రకరకాలుగా ఉన్నాయి ఆ నీళ్లు. కాశీ
మహామృత్యుంజయ బావి. ఎక్కడ ఏ బావి నీళ్ళు తాగితే అనారోగ్యం ఉండదు అసలు, అంటే అర్ధాంతరంగా మృత్యు అనేది రాదు అని చెప్తారు. ఆ బావి ఇది. వాళ్ళు వచ్చే వాళ్ళందరికీ వాటర్ అది పోసి పంపిస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ వాటర్ తాగుతున్నారు ఆ బావిలోంచి. ఇక్కడ మొత్తం 8 చెరకలు ఉంటాయంట. 8 కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటాయంట. ప్రస్తుతం అయితే మనకి ఒకటే పని చేస్తుంది. వాటర్ అంటే అవి తీయగలేవు, చెప్పగలేవు. కొంచెం కనిపిస్తుంది, వాటర్ అలా ఉన్నాయి, చాలా లోతున్నాయి కానీ బాగున్నాయి వాటర్. తాగుతుంటే బాగా అనిపిస్తుంది. అంటే ఒక రకంగా సాల్టీగా, స్వీట్గా, ఒక డిఫరెంట్గా ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తాగిపోతున్నారు. కాశీకి వచ్చిన వాళ్ళు మహామృత్యుంజయ టెంపుల్కి వచ్చి ఇక్కడ ధన్వంతరి బావి ఏదైతే ఉందో ఈ బావిలో నీళ్లు తాగేసి వెళ్తున్నారు. కొన్ని మా మమ్మీ అయితే బాటిల్లో కూడా తీసుకుంది పిల్లల కోసము. మా బాటిల్లో కాసేపు నింపుకొని ఇంకా చాలాసేపు లోపల అసలు అద్భుతంగా ఉంది ఆలయం. చాలా లింగాలు ఉన్నాయి, అసలు ఎటుపోతే అటు లింగమే కనిపిస్తుంది. అవన్నిటికీ మా మమ్మీ అయితే ఎన్ని నీళ్ళు దొరుకుతాయో అన్ని శివలింగాలకు అభిషేకం చేసుకుంది. చాలాసేపు మహామృత్యుంజయ ఆలయంలో కూర్చున్నాం మేము. అక్కడి నుంచి అక్కడ ముందుకు వెళ్తే మహామృత్యుంజయ ఆలయంలో ఆ రోజు హోమం జరుగుతుంది, మృత్యుంజయ హోమము. సో వాళ్ళు కూర్చోండి, హోమం ఇంకా ఎండింగ్లో ఉన్నారు, మీరు ఎండింగ్లో వచ్చారు కూర్చోండి అంటే అక్కడే కూర్చున్నాం. అయిన తర్వాత వాళ్ళు ప్రసాదం ఇచ్చారు, ఆ విభూది అంతా ఇచ్చారు. ఇక మా మమ్మీ పిల్లల కోసం మహామృత్యుంజయ హోమం కదా ఇక్కడ చేశాం కదా అని చెప్పేసి ఆ హోమంకి సంబంధించింది అదంతా కూడా తీసుకుంది. పిల్లలకి పెడదాం, ఏమైనా భయం ఉంటే అంట, పిల్లలు ఏదైనా భయపడితే అది పెడితే ఏమైనా పీడకలలు వస్తే కూడా పోతాయంట చిన్న పిల్లలకి పెడితే. అందుకని అవన్నీ తీసుకుంది మా మమ్మీ. అవన్నీ తీసుకొని వచ్చేసి దాదాపు చాలాసేపు అక్కడ గడిపిన తర్వాత కృతీశ్వర మహారాజ్ ఆలయంకి వెళ్ళాం మేము. కృతీశ్వరి మహారాజ్ ఆలయం పక్కనే ఉంది మసీదు ఉంది, మసీదు పక్కన ఆలయం ఉంది. అది ఆనుకొని ఉంది. లింగం అయితే చాలా పెద్దగా ఉంది. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత దండపాణి ఆలయంకి వెళ్ళాము. దండపాణి ఆలయం అంటే ఆయన కాశీ కంట న్యాయాధీశుడంట, స్వయంగా కార్తికేయుడు అవతారం అంట. పంతులు గారు చాలాసేపు చెప్పారు దండపాణి గురించి. ఖచ్చితంగా ఆయన దండను కూడా తీసుకోవాలని చెప్పేసి అక్కడ కూడా ఉన్నాము. ప్రత్యేకంగా పూజ చేయించుకున్నాము అక్కడ కూడా. దండపాణి ఆలయంలో అసలు ఒక చెప్తున్నాను కదా, ఒక లోపలికి వెళ్ళినప్పుడు ఒక వైబ్రేషన్ లాగా వచ్చింది. సో చక్కగా కాసేపు అక్కడ కూర్చున్నాము. అప్పటికే మాకు సాయంత్రం అయిపోయింది. కాకపోతే ఇంకా ఆలయాలు ఉన్నాయి, తిరుగుదాం. ఎందుకంటే కాశీలో మనం తిరుగుతున్నా కొద్దీ ఉన్నాయి ఆలయాలకు, కాబట్టి తిరుగుదాం అనుకున్నాం. సాయంత్రం అయింది. అయితే మంగళగౌరి ఆలయం బాగుంటుంది అని చెప్తే మంగళగౌరి ఆలయానికి బయలుదేరాము. అప్పటికే సాయంత్రం అయింది. కానీ నిజంగా మంగళగౌరి ఆలయం సైడ్ సూపర్. గౌరీదేవి ఆలయానికి వెళ్ళాం కానీ అసలు మామూలుగా లేదు. ఆ ఆలయానికి వెళ్తుంటేటువంటి పరిస్థితి ఎప్పటికో అసలు రాజుల కాలం కట్టడాల్లా ఉన్నాయి అవన్నీ. ప్రతి ఇంట్లో శివాలయం ఉంది, ప్రతి ఇంట్లో శివుడికి పూజలు ఉన్నాయి, ప్రతి ఇంట్లో దీపం వెలుగుతుంది. అసలు అద్భుతంగా అనిపించింది. మేము అవన్నీ చూసుకుంటూ మేము అసలు టైం మర్చిపోయాం, ఎంత అవుతుందో మర్చిపోయాం. ఆ చిన్న గల్లీలలో సాయంత్రం పూట అలా సరదాగా నడుచుకుంటూ వెళ్ళాం. దగ్గర మాకు దండపాణి ఆలయం నుంచి మంగళగౌరి ఆలయానికి 2 కిలోమీటర్లు ఉన్నట్టుంది. 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాము. గౌరీదేవిని దర్శనం చేసుకున్నాం. అసలు ఆమె గురించి, ఆమె కాశీని కాపాడిన విధం గురించి రకరకాల కథలు ఉన్నాయంట. పూజారి ప్రశాంతంగా ఉన్నాడు. మేము అడుగుతుంటే ఇది అమ్మవారి గురించి శక్తిపీఠంలో ఉంది, మీరు శివపురాణం చదవండి అని చెప్పేసి సోర్సెస్ ఇచ్చాడు మాకు, ఏవి చదవాలి ఏంటి అని. అమ్మవారికి సంబంధించి కుంకుమ ఇచ్చారు, చాలా పవర్ఫుల్ అని చెప్పేసి కుంకుమ తీసుకున్నాము. అయితే అక్కడ పక్కనే శ్రీ మహావిష్ణువు ఆలయం ఉంది. శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకున్నాము. గౌరీ ఆలయం నుంచి బయటకు వచ్చాక మా పరిస్థితి ఏంటంటే చీకటి అయిపోయింది. మాకు లోపల టెంపుల్లో అవన్నీ చూస్తే అసలు అర్థం కాలేదు. కానీ చీకట్లో సాయంత్రం పూట చక్కగా నడుచుకుంటూ వెళ్ళాం. మేము బయటకు వచ్చేసరికి చూస్తే దగ్గర మాకు 10 అవుతున్నట్టుంది. ఆ టైం 9 అన్నా అవుతుండొచ్చు. అసలు ఏం అర్థం కావట్లేదు. చీకటి, చిన్న గలీలు కదా, ఎటొచ్చామో అర్థం కావట్లేదు. ఒక మనిషి కనిపించట్లేదు. బయటికి వస్తే ఆ గల్లీలే ఉన్నా, ఎటు పోతున్నామో కూడా అర్థం కావట్లేదు. నడుస్తూ వెళ్ళాం. మాకు వెళ్ళిన రూట్ కొంచెం గుర్తుంది కానీ ఇద్దరమే ఉన్నాము. పైగా ఒంటి మీద గోల్డ్ ఉంది. భయం వేస్తుంది, ఎటు వెళ్తున్నామో అర్థం కావట్లేదు.
ఒక దగ్గర ఒక 10-15 మినిట్స్ టెన్షన్ పడ్డాం ఎటెళ్ళాలని. అసలు దేవుడే పంపించాడు అన్నట్టుగా ఒక ముసలాయన వచ్చాడు. ఆయన్ని అడిగాము, "మేము ఆటో దగ్గరికెళ్ళాలి. ప్లీజ్ రోడ్ మీదకి ఎలా వెళ్ళాలో చెప్పండి" అంటే పాపం ఆయన మాతో 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చి మమ్మల్ని ఆటో స్టాండ్ దగ్గర దింపెళ్ళారు. అసలు ఆయన లేకపోతే ఆ రోజు నైట్ ఎక్కడ గాయబవుతామో కూడా తెలియదు మేము. చెప్పాలి కదా! ఒక మనిషి అది లోపటెక్కడో ఉంది. ఎవరైనా చెప్తే కదా మనం రోడ్ మీదకి వెళ్ళగలుగుతాం. చెప్పడానికి కూడా మనుషులు లేకుండా ఉన్నారు ఆ టైంకి. ఆయన దింపిన తర్వాత అసలు నిజంగా శివయ్యే పంపించాడనుకున్నాం మేమైతే మనసుకి. ఆయన వచ్చిన తర్వాత చక్కగా ఆటో దగ్గర దింపాడు. ఇంకా అక్కడి నుంచి రూమ్‌కొచ్చాము. మేము వచ్చేసరికి ఇంక అప్పుడే డిన్నర్ క్లోజ్ అవుతుంది. డిన్నర్ చేసేసి ఇంకా ఆ రోజు పడుకున్నాము. ఆ చివరి రోజు శ్రీరామనవమి రోజు ఉదయమే లేచాము. చక్కగా రెడీ అయ్యాము. డైరెక్ట్ మేము సంకటమోచన హనుమాన్ టెంపుల్‌కెళ్ళాము. అసలు టెంపుల్ అయితే అద్భుతం. లోపటికి మన కెమెరా అలౌ చేయలేదు కానీ లోపట చాలా ఎప్పుడో ఎన్ని సంవత్సరాల కింద కట్టిందో టెంపుల్ తెలియదు కానీ సంకటమోచన హనుమాన్ టెంపుల్ చాలా బాగుంది. ఆ టెంపుల్ లోపలికెళ్ళాము. టెంపుల్ లోపల ఇంకా అక్కడ సీతారాములకి అంటే మనలాగా వాళ్ళు కళ్యాణం చేయట్లేదు కానీ పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. అవన్నీ చూసాము. చాలాసేపు ఉన్నాం సంకటమోచన హనుమాన్ టెంపుల్‌లో. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో, చాలా సంతోషంగా అనిపించింది అక్కడ టెంపుల్‌లో అంతా కూడా. అక్కడి నుంచి మళ్ళీ మేము దుర్గా మందిర్‌కెళ్ళాము. దుర్గా మందిర్ పక్కనే ఉంది వాకబుల్. అండ్ అమ్మవారి టెంపుల్ కూడా చాలా బాగుంది. చాలాసేపు ఫొటోస్ దిగాము. లోపల కెమెరా అలో ఉంది. దుర్గా మందిర్‌లో చాలాసేపు తిరిగి ఆ తర్వాత తులసి మానస మందిరానికి వెళ్ళాం. తులసి మానస మందిర్ అయితే ఆ రోజు శ్రీరామనవమి కదా! ఇంకా రామ 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 అంటూ మారుమోగుతుంది ఆ ప్రాంతం అంతా కూడా. అసలు మాకు అయోధ్యలో కూడా అంత శ్రీరామ జపం వినిపించలేదు కానీ అసలు ఇక్కడ తులసి మానస మందిరంలో ఎంతసేపు జపం చేస్తూ రామజపం చేస్తూ ఉంటే చివరికి బయటకు వచ్చినాక చూసుకుంటే చేతులన్నీ నొప్పులు. అంత లీనమైపోయి జపం చేసాం మేమైతే. అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చి వ్యాసి కాశపీఠం ఉంది. కాశపీఠంకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం వచ్చేసాం దగ్గర. అక్కడే లంచ్ చేసాం. మనకి దుర్గా మందిర్ దగ్గరే లోపల దుర్గా మందిర్ నుంచి కొంచెం ముందుకొస్తే పక్కనే ఉన్నాయి ఇవన్నీ కూడా. దగ్గర వాకబుల్ డిస్టెన్స్ కానీ మేము ఆటో మాట్లాడుకొని వెళ్ళాము. నుంచి మళ్ళీ మేము ఇక్కడికెళ్ళాము కాలభైరవ టెంపుల్‌కెళ్ళాము. అంటే రాగానే కాలభైరవ దర్శనం చేసుకున్నాం కదా! సుఖంగా దర్శనం జరిగింది. అద్భుతంగా ఉన్నాం కాశీలో కాబట్టి ఆయన కృతజ్ఞతలు చెప్పాము. కాకపోతే అది చాలా దూరము. అటు నుంచి ఇటు మేము తిరగడం అయింది. బట్ ఆటో మాట్లాడుకునే ఉన్నాం. ఆ రోజంతా ఆటోలోనే తిరిగాము. ఆయన చెప్తుంటే తీసుకెళ్ళాడు. అమౌంట్ చార్జ్ చేశాడు. అక్కడికెళ్ళి ఇంకా మళ్ళీ ఒకసారి ఆయనకు ఇంకా కృతజ్ఞతలు చెప్తున్నట్టుగా వెళ్ళాము. ఇంకా లాస్ట్‌కి మనం గవలమ్మ గుడికి రావాలన్నారు. అంటే గవలమ్మ అంటే శివుడికి అక్క అంట. ఆమెనే ఆ ఊరికి అంటే పొలిమేర ఊరు దేవత అంటారు కదా! పొలిమేర దేవత అంటారు కదా! అట్లా అంట. ఆమె దగ్గర గవ్వలెయ్యాలంట. గవ్వలు జాకెట్ ముక్కలు అవి వేసాము. ఒక గవ్వమ్మకి రిటర్న్ ఇచ్చాడు. సో, గవ్వలమ్మ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్‌గా రూమ్‌కొచ్చేసాం. ఆ రోజంతా కూడా మాకు ఆటోలో ఇవన్నీ చిన్న ఏవైతే ముందు మిస్ అయినవి ఉన్నాయో అవన్నీ కూడా ఒక లిస్ట్ రాసుకున్నాను నేను. పేపర్ మీద రాసేసుకొని అవన్నీ తిరిగాము. మాక్సిమం తిరిగామని అనుకుంటాం. మధ్యలో ఏమైనా మిస్ అయితే చెప్పలేం కానీ మాక్సిమం రాసుకున్న దాని ప్రకారం అయితే మేము తిరిగాము. వచ్చాము 9 రోజుల నుంచి రకరకాల దేవాలయాలు తిరిగాము. కాలభైరవుణ్ణి, కాశీ విశ్వనాథుని, అన్నపూర్ణని, కాశీ విశాలాక్షిని, దండపాణిని, గౌరీదేవిని, వారాహిదేవిని, సాక్షి గణపతిని, దుండి గణపతిని, త్రయంబకేశ్వరుణ్ణి, అట్లనే బాయ్ అంట ధన్వంతరేశ్వరుని, ఇట్లా ఇవన్నీ చూసుకున్నాము. ఒక్కొక్కటి దగ్గర 3 నుంచి 4 సార్లు దర్శనం చేసుకున్నాము. ఎంత హ్యాపీగా వచ్చామో అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఉంది కదా మమ్మీ. మా మమ్మీ ముందు రావాలంటే కొంచెం టెన్షన్ పడ్డది కదా మమ్మీ. నీ కాశీలో ఏం బాగా నచ్చింది? అన్నీ నచ్చినాయి. అన్నీ చూడవలసినాయి. మళ్ళీ వస్తావా? గంగాహారతి మళ్ళీ దేవుడు రప్పించుకుంటే గంగాహారతి సూపర్ 2 సార్లు అయింది. ప్రజెంట్ సైకిల్ మీద రిక్షా, ఆటో రిక్షా, రిక్షా పైదల్ రిక్షా ఆయన తొక్కుతున్నాడు. అయిపోయింది మమ్మీ, ఇంటికి వెళ్తున్నాం. గో టు హైదరాబాద్. రేపు ఈ టైంకి హ్యాపీగా ఉంటాం హైదరాబాద్లో, అంతేనా? ఇక నైట్ వచ్చేసాం, పడుకున్నాం. తెల్లారి మాకు 8 o'clockకే ఫ్లైట్ కాబట్టి నైట్ పడుకుందాం అనుకున్నాం. బట్ ఏంటంటే చివరి రోజు కదా, అసలు నిద్ర పట్టలేదు.
కాశీ విడిచి వెళ్ళాలంటే ఒక రకమైన ఇబ్బంది అనిపించింది. నైట్ దాదాపు నేను అమ్మ మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఏ రాత్రి 2 గంటలకి పడుకున్నట్టున్నా. తిప్పికొడితే 2, 3 గంటలు కూడా పడుకోలేదు మేము. మళ్ళీ మార్నింగే లేచేసాము. లేచేసి పక్కనే శివాలయం ఉంది. వెళ్ళాము, పూజ చేసుకున్నాము. పూజ చేసుకొని అక్కడ పక్కన విఘ్నేశ్వరుడు ఉంటే విఘ్నేశ్వరుని పూజ చేసుకున్నాము. చేసేసుకొని ఇంకా అక్కడ మాకు క్యాబ్ ఏం దొరకలేదు. ఆటో మాట్లాడుకున్నాము. డైరెక్ట్ ఎయిర్‌పోర్ట్ వచ్చేసాం. ఇంకా ఎయిర్‌పోర్ట్‌కి వచ్చిన తర్వాత మా మమ్మీ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం. అసలు మా మమ్మీ మామూలుగా బయటికే వెళ్ళదు. అట్లాంటిది కాశీ వెళ్తానంది కాబట్టి తీసుకెళ్ళాను. ఫ్లైట్ అయితే ఇంకా ఫస్ట్ టైము. ఎక్కడానికి ముందు భయపడింది. కానీ నేనే పర్లేదు మనం వెళ్దాము. మళ్ళీ మళ్ళీ నువ్వెప్పుడొస్తావో ఏంటో అని చెప్పేసి ఫ్లైట్ ఎక్కిద్దాం, అమ్మని ఫ్లైట్ ఎక్కిద్దామని మాత్రమే ఫ్లైట్ బుక్ చేశాను నేను. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆకాష్ ఎయిర్‌లైన్స్ బుక్ చేసాము. చక్కగా ఉంది. నీట్‌నెస్‌గా ఉంది. వాళ్ళ మెయింటెనెన్స్ కూడా బాగుంది. టైం అదంతా కూడా చక్కగా ఫాలో అయ్యారు. మేము ముందే వెళ్ళాం. దగ్గర దగ్గర ఒక 1 అవర్ ముందే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాం కాబట్టి మమ్మీకి అదంతా చూపించాను. ఎట్లా జరుగుతుంది, బోర్డింగ్ ఎలా జరుగుతుంది, ఎలా తీసుకెళ్తారు ఏంటి అనేది. ఆమె ముందు పైన ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఇంత చిన్న విమానంలో ఎట్లా పడతారు జనాలు అనుకుందంట. అక్కడికి వచ్చినాక ప్లేన్ చూసి ఇంత పెద్దగా ఉంది ఏంది ఇది 3 ఆమె అన్నమాట, నాతో అన్నమాట. ఆమె అడిగింది ఏంటంటే 3 బస్సులు అంత ఉంది, ఎట్లా ఎగురుతుంది ఇది ఆకాశంలో అని చెప్పేసి. సో చాలా హ్యాపీగా ఉంది. చక్కగా విండో సీట్ ఇచ్చాను. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు కానీ లో పైన ఎగురుతున్నప్పుడు కానీ అలా మబ్బులు దాటి ఆకాశంలోకి వెళ్తున్నప్పుడు కానీ చక్కగా విండో సీట్లో కూర్చొని ఆమె హ్యాపీగా ఎంజాయ్ చేసింది ఫ్లైట్ జర్నీ అయితే. ఒక 2 అవర్స్ పట్టింది మాకు ఫ్లైట్ జర్నీ. చక్కగా అమ్మతో మాట్లాడుతూ ఆమె కొత్తగా చూస్తుంది కాబట్టి అటు ఇటు నడిచింది, చూసుకుంది, సీట్లు ఎట్లున్నాయి, ఫ్లైట్ ఎట్లుంటుంది, ఏం కథ అని చెప్పేసి వాళ్ళు ఎయిర్ హోస్టెస్ ముందు ట్రైన్ చేస్తారు కదా, ఎలా కూర్చోాలి ఏంటి దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా ఇంట్రెస్టింగ్గా చూసింది. మంచిగా అనిపించింది మమ్మీ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం, నాతో పాటు ఎక్కడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఆమె హ్యాపీనెస్ చూస్తే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఆ తర్వాత మేము శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రీచ్ అయిన తర్వాత కూడా చాలాసేపు ఉన్నాం ఎయిర్‌పోర్ట్‌లో. ఎందుకంటే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కూడా ఆమె ఎప్పుడు చూడలేదు కాబట్టి ఒక 15, 20 మినిట్స్ అక్కడ లోపల తిప్పి చూపించాను ఆమెకు. ఇలా జరుగుతుంది ఇక్కడ ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి. మొత్తానికైతే చూసింది హ్యాపీగా. అంటే ఇద్దరే ఆడవాళ్ళు ఎండాకాలం ఎట్లా వెళ్తారు అన్నదానికి ఆ శివయ్య దయ వల్ల, ఆ విఘ్నేశ్వరుని దయ వల్ల ఎలాంటి అడ్డంకులు లేకుండా చక్కగా మా జర్నీ కంప్లీట్ చేసుకొని వచ్చాము. అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. ట్విస్ట్ ఏంటంటే మాకు ఒక అయోధ్యలో తప్ప ఇంకెక్కడ ఎండ తగ్గలేదు. అయోధ్య కంటే ఎక్కువ ఎండ మాకు హైదరాబాద్‌లో దిగినాక తగిలింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికి వచ్చేసరికి అసలు తడిసిపోయాం. ఆ రేంజ్‌లో ఎండ ఉంది హైదరాబాద్‌లో ఆ రోజు. సో మొత్తానికైతే ఫుల్ హ్యాపీ జర్నీ. మేము టెన్షన్ పడుతూ పోయాము ఎలా ఉంటుందో ఏంటని. కానీ ఫస్ట్ టైం అమ్మతో నా జర్నీ చాలా సూపర్బ్‌గా ఎప్పుడు లైఫ్‌లో గుర్తుండిపోయేలా జరిగింది.